మేకాల జీవితం నేర్పుతున్న పాఠం. నిజంగా బైబిల్ను ధ్యానిస్తున్నప్పుడు ఎంత గొప్ప విషయాలు మనం నేర్చుకోగలుగుతామో ఈ విషయం, లేదా ఈరోజు మీరు నేర్చుకుంటున్న ఇవిడ జీవితం మనం చేస్తున్న అనేక తప్పులకు, మనం చేస్తున్న అనేక పొరపాట్లకు పాఠాలు నేర్పిస్తూ మీరు నాలా ఉండకూడదు అని ఈ మేకాలు తన జీవితంలో ఎన్నో పాఠాలు మనకి నేర్పిస్తుంది. దేవుని పిల్లలారా, దేవుడు బైబిల్ను మన చేతుల్లో పెట్టింది కష్టపడి ప్రవక్తలందరినీ వారి జీవితాలను పనంగా పెట్టి బైబిల్ను రాయించింది లేఖనాల ద్వారా. దేవుని సంగతులు మనం నేర్చుకోవాలి. మన బ్రతుకులో లేదా మన జీవితంలో దేవునికి భిన్నమైనవి ఏమన్నా ఉంటే అది లేఖనం సరిచేస్తుంది. లేఖనము అనగా లేఖనంలో రాయబడిన వ్యక్తుల జీవితాలు మన జీవితాలను బాగు చేస్తాయి. దేవుడు చాలా రకాలుగా బోధ చేయాలని కోరుకుంటున్నాడు మనకి. ఒకటి, బైబిల్ మనం చదువుతున్నప్పుడు బోధ చేస్తాడు. 2, ప్రసంగం మనం వింటున్నప్పుడు బోధ చేస్తాడు. 3, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా, మనకెదురవుతున్న సందర్భాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ బ్రతుకులో ఇలాంటి సంఘటన జరుగుతుంది అంటే దాని ద్వారా నువ్వేదో నేర్పిస్తూ ఉంటాడు. ఆయా సందర్భాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మన చుట్టూ ఉన్న ప్రకృతి, సృష్టి, దానితోనూ బోధ జరిగిస్తాడు. ఇలా లేఖనాలను కళ్ళ ముందు పెట్టి లేఖనాల ద్వారా, లేఖనాల్లో రాయబడిన వ్యక్తుల ద్వారా, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా, చివరికి ప్రకృతి ద్వారా ఇన్ని రకాలుగా దేవుడు మనిషికి బోధ ఎందుకు చేయిస్తున్నాడు అంటే, ఒకటే, భూమి మీద ఉండగా బ్రతుకును గనక మార్చుకోకపోతే, జీవితాన్ని గనక దిద్దుకోకపోతే మరణం తర్వాత దిద్దుకుందామన్న అవకాశం ఉండదు. మరణించిన తర్వాత, ఆత్మ నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయిన తర్వాత మార్చుకుందామని నీకున్న మార్చుకునే అవకాశం అక్కడ దొరకదు. కనుక దేవుడు భూమి మీద ఉండగానే ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు, ఇన్ని రకాలుగా బోధ చేయిస్తున్నాడు. దేవుడు మనకి ఎందుకు చేయిస్తాడు బోధ? బైబిల్ని ఎందుకు రాయించాడు అంటే, బైబిల్లో ముందు మీరు ఒక మాట తీయాలి. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. బైబిల్లో జాగ్రత్తగా రాసుకోండి. రామపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. బైబిల్లో ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను, చూసారా, లేఖనము వలనని ఆదరణట. అంటే దేవుడు బైబిల్లో రాయించిన వచనాలు, లేఖనాలు మనల్ని ఏం చేస్తాయి అంటే ఆదరిస్తాయి. మనకి కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని ఇస్తాయి. మనకి లేఖనాలు కొన్ని సందర్భాల్లో బుద్ధినిస్తాయి. కొన్ని సందర్భాల్లో తెలివినిస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రేమనిస్తాయి. లేఖనంలో అన్ని రకాల శక్తి ఉంది, అన్ని రకాల పాత్ర లేఖనం పోషిస్తుంది. కానీ అది అర్థం చేసుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతూ ఉంటుంది. మళ్ళీ చదువుతాను, 4వ వచనం. ఎలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. చూసారా, మనకి నిరీక్షణ కలగాలి. మనము మరింతగా దేవుడి కోసం ఎదురు చూడాలి. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూడాలి. రాబోయే ఆ మహాజీవితం, మరణం తర్వాత రాబోయే జీవితం కొరకు మనం నిరీక్షించాలి అని చెప్తూ
నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు అన్నాడు. చూడండి, పూర్వమందు అనగా బైబిల్లో నీ జీవితానికి ముందు చాలామంది ఈ భూమి మీద జీవించారు కదా, వాళ్ళ జీవితాలన్నీ బైబిల్లో రాయించాడు కదా. పూర్వమందు ఎంత బాగా రాస్తున్నాడు చూడండి, పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎవడో మాట అడుగుతాను, బైబిల్ అంతా దేనికోసం రాయించాడు దేవుడు? మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. అంటే బైబిల్ మనకేం చేస్తుంది? ఇప్పుడు బోధ చేస్తుంది. లేఖనం మనకేం చేస్తుంది? ఇప్పుడు బోధ చేస్తుంది. ఏమన్నా మాట చెప్పనా? అంటే లేఖనాలు మనిషికి బోధ కలిగించటానికా? లేఖనాలు మనుషులకు బోధించటానికా? రైట్. ఇప్పుడు ఆ లేఖనం అట మనిషికి బోధించినప్పుడట ఏం కలిగిస్తుందట? పూర్వమందు వ్రాయబడినవన్నీయు, అక్కడి నుంచి చదవండి, పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకి బోధ కలుగు నిమిత్తము. లేఖనం మనకి బోధ. ఇప్పుడు మన జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిలులో రాయబడిన ప్రతి సందర్భము, ప్రతి వ్యక్తి జీవితము మనిషికి బోధ చేస్తుంది. ఈరోజు మనం ఒక స్త్రీ గురించి ఆలోచిస్తున్నాం. ఎవరవిడ? మేకాలు. ఈ మేకాలు అనే స్త్రీ కూడానండి నిజంగా ఆవిడ జీవితంలో ఆవిడ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆవిడ మాట్లాడుతున్న మాటలు, ఆ సందర్భాలన్నీ మనం చూస్తున్నప్పుడు మేకాలు జీవితం నుండి మనం నేర్చుకోవాల్సినవి ఏముంటాయి? అసలు ఆవిడ జీవితాన్ని దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు? నిజంగా మీరు బైబిల్ చదువుకుంటున్నప్పుడు ఇలాగ ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి జీవితంలో జరుగుతున్నవన్నీ మీకు అర్థం కావాలి అంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. చాలా అధ్యాయాలు లేదంటే చాలా ఆ పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మేకాలు గారి గురించి మీకు అర్థం కావాలి అంటే సమూయేలు మొదటి గ్రంథం పూర్తిగా చదవాలి. సమూయేలు రెండో గ్రంథం పూర్తిగా చదివితేనే ఆయా సందర్భాల్లో అక్కడక్కడ రాయబడిన ఆవిడ జీవితం అంతా మీ ముందుకు వస్తుంది. కానీ దేవుడు మీకు చక్కగా ఇలా సెమినార్లు పెట్టి, సభలు పెట్టి, ఆవిడ జీవితంలో ఏం జరిగింది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది, చివరికి ఆవిడ జీవితం ఎలా ముగిసిపోయింది, ఎందుకు ముగిసిపోయింది, అసలు ఆవిడ జీవితంలో దేవుడు ఆవిడతో ఎలా ఉన్నాడు, ఆవిడ దేవుడికి ఏం చేసింది, దేవుడు ఆవిడకి ఏం చేశాడు, ఇవన్నీ మనకు అర్థమైపోతున్నప్పుడు మన జీవితంలో కూడా దేవుడు మన గురించి చేస్తున్నవి, దేవుడు మనకి చేస్తున్న వాటిని మనం గుర్తుపట్టకుండా దేవుడికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్న మన బ్రతుకు ఆవిడ చేస్తున్నట్టుగా మనం ఏదైనా చేస్తున్నప్పుడు మన వలన కూడా దేవుడు ఇంత బాధపడతాడా అని మనలో బోధ, మార్పు కలుగుతూ ఉంటుంది. ఈవిడ జీవితంలోకి వెళదాం. ఎవరు ఈవిడ? మేకాలు అంటే మీరు జాగ్రత్తగా రాసుకోవాలి. ఈవిడ పరిచయం చెప్తున్నాను. మేకాలు అనగానే ఎవరు అంటే బైబిల్లో మీకు కనబడుతుంది పేరు, మేకాలు అని పేరు కనబడుతుంది. ఈవిడ బెన్యామీను గోత్రంలో పుట్టిన ఒక యూదురాలు. ఇశ్రాయేల్ జాతిలోనే బెన్యామీను గోత్రంలో పుట్టింది. బెన్యామీనురాలు ఈవిడ. ఓకేనా? ఈవిడ పేరుని చూసారా? మేకాలు. యూదులు లేదంటే ఇశ్రాయేల్కు ఉన్న ఒక అలవాటు ఏంటంటే వాళ్ళ పిల్లలకు కానీ ఏదైనా పేరు పెట్టాలనుకున్నప్పుడు ఆ పేరులో దేవుడికి సంబంధించిన ఏదో ఒక అర్థం వచ్చే పేర్లు పెడతారు. మీకు చాలాసార్లు చెప్పాను. వాళ్ళ పిల్లలకి పేర్లు పెట్టాలనుకున్నప్పుడు దేవుడికి సంబంధించిన ఏదో భావమో ఏదో ఒక అర్థమో వచ్చే పేర్లు పెడతారు. అలాగే ఈ మేకాలకు వీళ్ళ తండ్రి సౌలు. ఓకేనా? ఇశ్రాయేల్ యొక్క మొట్టమొదటి రాజు ఉన్నాడు కదా, ఆ మొట్టమొదటి రాజు యొక్క కుమార్తెనే ఈ మేకాలు. వీళ్ళు బెన్యామీను గోత్రం. సౌలు చిన్న కుమార్తె ఈ మేకాలు, సౌలు యొక్క చిన్న కుమార్తె. ఈవిడ మేకాలు అని ఉంది కదా, దీనికి పేరు ఏంటంటే ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవుణ్ణి పోలినవాడు ఎవడు అని పేరు పెట్టారు. అంటే ఈవిడ కన్నప్పుడే తల్లిదండ్రులు ఈవిడ జీవితం దేవుడికి ఉపయోగపడాలి అన్నట్టుగా దేవుడికి మహిమ తెచ్చే ఒక పేరును పెట్టారు. మేకాలు అనగానే దేవుణ్ణి పోలినవాడు ఎవడు. ఇది వాళ్ళు రాసుకున్న ధర్మశాస్త్రంలో ఒక చోట ఉంటుంది. అంటే ఈ భావం, ఈ అర్థం ఒక చోట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము
26వ వచనం మీరు రాసుకోండి పక్కన, అక్కడ ఉంటుంది ఇది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 26వ వచనం చదివితే అక్కడ ఉంటుంది, దేవుణ్ణి పోలిన వాడు ఎవడునూ లేడు అని ఉంటుంది. అంటే ఆ అర్థాన్ని వచ్చే పేరు ఇక్కడ పెట్టారు, జాగ్రత్తగా వినాలి. అదే అర్థాన్ని వచ్చే పేరును మేకాలు అని పేరు పెట్టారు. ఓకే, ఈవిడ పేరు మేకాలు, దానికి ఒక అర్థం ఉంది. ఈవిడ బెన్యామీను గోత్రంలో పుట్టింది, సౌలు యొక్క చిన్న కుమార్తె. తల్లి పేరు అహిమయస్సు అని ఉంటుంది, సౌలు యొక్క భార్య అహిమయస్సు, అది ఈవిడ తల్లిగారి పేరు. ఇకపోతే ఈవిడ గురించి ఇంకాస్త మీరు లోతుకి వెళ్తే, ఈవిడ కొన్ని పరిస్థితుల్లో దావీదును ప్రేమించి దావీదుకు భార్య అయింది. ఓకే, సౌలు చిన్న కుమార్తె కొన్ని పరిస్థితుల్లో దావీదును ప్రేమించి పెళ్లి చేసుకుని దావీదుకి ఎలా మారింది? భార్యగా మారింది. ఈవిడ గురించి ఇవ్వాల్సిన పరిచయంలో అసలైన విషయం ఏంటంటే, ఈ మేకాలు అనే ఈ స్త్రీ ఎవరైతే ఉందో, ఈవిడ అసలు దేవుడిని నమ్మదు. దేవుడి పైన 1% నమ్మకం కూడా ఈవిడకు ఉండదు. నమ్మని స్త్రీ. నమ్మని స్త్రీని పట్టుకొచ్చి నమ్మిన దావీదు చెంతకు చేర్చాడు దేవుడు. బాగా వినండి, ఎప్పుడు కూడా ఒక దేవుడిని నమ్మని వాళ్ళని ఒక దేవుడిని నమ్మిన వాళ్ళతో ఎందుకు జతపరుస్తాడు దేవుడు అంటే, వాళ్ళలో ఉన్న పవిత్రతో, వాళ్ళలో ఉన్న నమ్మకమో, వాళ్ళలో ఉన్న విశ్వాసాన్ని బట్టో మరొకరిని మార్చుకుందాం, మరొకరికి నేను ఎవరినో తెలియజేయబడాలి అన్న ఉద్దేశంతో దేవుడు జతపరుస్తూ ఉంటాడు, వివాహాలు చేస్తూ ఉంటాడు. ఒకరు మరొకరిని దేవుళ్ళో బలపరచాలి, మరొకరు మరొకరిని దేవుళ్ళో బలపరచాలి. దేవుడి కాన్సెప్ట్. భార్య భర్తలను ఇద్దరిని జతపరచడం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటంటే, వాళ్ళిద్దరూ కలిసి దేవుడు పని చేయాలి అంటే ఒకరు మరొకరిని మార్చుకుంటూ చక్కగా దేవుళ్ళలోనికి తీసుకుని వెళ్ళాలి. ఈ ఉద్దేశంతో దేవుడు వివాహాలు చేస్తాడు. మేకాలు ప్రేమించింది, దావీదు ఒప్పుకున్నాడు, దానికి భార్యగా చేర్చుకున్నాడు, దావీదుకు భార్య అయింది. దావీదేమో కష్టం వచ్చినా దేవుడే అంటాడు, ఆనందం వచ్చినా దేవుడే అంటాడు, నిరంతరము దేవుడు 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 అనుకుంటూ చివరికి అవసరమైతే దేవుడి కోసం ప్రాణాలు పెట్టడానికి సహితము వెనుకాడని వ్యక్తికి భారీగా చేర్చబడింది మేకాలు. అయితే ఈవిడలో ఉన్న లోపం దేవుడిని నమ్మని గుణం. దీనివల్ల ఆవిడ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది. అసలు ఆవిడ జీవితంలో ఆవిడ భర్త అంత చక్కగా దేవుళ్ళో బ్రతుకుతున్నా భర్తలో ఉన్న భక్తిని బట్టి మారకపోగా చివరికి ఆవిడ జీవితం ఎంత గందరగోళంగా తయారైందో. ఒక స్త్రీ జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు అప్పుడప్పుడు మన కళ్ళ ముందు కనబడుతూ ఉంటారు సొసైటీలో, సమాజంలో. నిజమే కదండి, ఆవిడ ఎలాగుందో వీళ్ళు అలాగే ఉన్నారు. అందుకనే దేవుడు మనకి ముందుగా రాయించాడు అలాంటి వాళ్ళు ఉంటారు అని మనం బైబిల్ని బట్టి నేర్చుకుంటాం. కయ్యను గురించి మనకు అందరికీ తెలుసు. కయ్యను ఏం చేశాడు? ప్రారంభంలో నరహత్య చేశాడు. ముందుకెళ్ళేసరికి పత్రికలు రాస్తూ దేవుడు యోహాను గారు రాసిన మొదటి పత్రికలు అనుకుంటానంటాడు, మనము కయ్యేను వంటి వారమై ఉండకూడదు అంటాడు. అంటే కయ్యేను జీవితాన్ని ఎందుకు పెట్టాడు అంటే కయ్యేనులా మనము ఉండకూడదు అని. ఇప్పుడు మేకాలు జీవితాన్ని ఎందుకు పెట్టాడు చెప్పండి దేవుడు బైబిల్లో? మేకాలులాగా మనము ఉండకూడదు, మేకాలులా మనం చేయకూడదు. ఏం చేసింది ఈవిడ? చూపిస్తాను. ఈవిడ జీవితం ఇప్పటి వరకు నేను చేసిన పరిచయాన్ని మనసులో పెట్టుకుని, ఈవిడ దావీదును ప్రేమించిందండి. మొదట ఎందుకు ప్రేమించింది అంటే, సహజంగానండి దేవుణ్ణి నమ్మని వాళ్ళు లోకంలో బ్రతుకుతూ ఉంటారు. లోకంలో బ్రతుకుతున్నప్పుడు లోకం ఒక విషయంలో ఎలాంటి మెజర్మెంట్, లోకం ఒక విషయంలో ఎలాగైతే ఆలోచిస్తుందో దేవుని నమ్మని వారు కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. లోకంతో కలిసిపోయి ఉంటారు. లోకం ఏ అలాంటి పనులు చేస్తుందో వీళ్ళు అలాంటి పనులు చేసుకుంటూ వెళతారు. మేకాలు దావీదును ప్రేమించింది. కారణం దావీదు దైవభక్తుడనో దావీదు దేవుడు నమ్మాడనో కాదు. దావీదు యొక్క రూపాన్ని, దావీదు యొక్క స్టేటస్, స్థితిని బట్టి ప్రేమించింది. వ్యక్తిని ప్రేమించిన స్త్రీ కాదు ఈవిడ. కేవలం దావీదు యొక్క అందాన్ని, దావీదు యొక్క రూపాన్ని, లేదా దావీదుకు దేవుడిచ్చిన విజయాలను, స్టార్డమ్ అనొచ్చు ఆ కాలంలో. ఎందుకంటే దావీదు చాలా గొప్పవాడు. ఓవర్ నైట్ ఇశ్రాయేల్ ప్రజలందరిలో కూడా హీరో అయిపోయాడు. కారణం ఏంటంటే
ఎవ్వరు చేయలేని ఒక పని చేశాడు. ఏంట పని? గొలియాతును చంపటం. గొలియాతును ఎప్పుడైతే చంపాడో ఓవర్ నైట్ అసలు నిజంగా దేవుడు ఆయన్ని హెచ్చించాడు. హెచ్చించడంలో ఎంతగా హెచ్చించాడు అంటే, అప్పటికే ఉన్న రాజు ఎవరైతే ఉన్నారో సౌలు కంటే కూడా జనులందరూ దావీదుని ఇష్టపడుతున్నారు. ముందున్న రాజు కంటే తర్వాత ఉన్న రాజు చాలా గొప్పవాడయ్యాడు. దేవుని పిల్లలారా, ఇది మనం బాగా ఆలోచిస్తున్నప్పుడు దావీదుకి ఎప్పుడైతే ఈ స్థితి వచ్చిందో, దావీదుకి ఎప్పుడైతే ఇలాంటి స్టేటస్ వచ్చిందో, దానిని బట్టి మేకాలు ప్రేమించటం ప్రారంభించింది. అమ్మ పిల్లల్ని కొంచెం తీసుకెళ్ళండి, డిస్టర్బెన్స్ అవుతుంది నాకు. ఆ బయట తల్లులు ఆ బయట చైర్స్ వేశారు కదా, అక్కడ కూర్చోండి. దేవుని పిల్లలారా, మేకాల జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు ఇప్పుడు చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథానికి రండి. ఇక్కడి నుంచి ఆవిడ జీవితంలోకి వెళుతున్నాం. ఆవిడ ఏమేం చేస్తుంది, ఆవిడ ఎలా జీవిస్తుంది, ఆవిడ ఎలా బ్రతుకుతుంది, ఇవన్నీ ఒక్కొక్కటి వస్తాయి. అసలు దావీదును మేకాలు ప్రేమించడానికి గల కారణం ఏంటంటే, మొదట దావీదు రూపం. దావీదు చాలా బాగుంటాడండి, అందగాడు. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. లోపలికి తోడుకుని వచ్చాను. సరే, దావీదు ఎలా ఉన్నాడట? దావీదు ఎర్రని వాడును, చక్కని నేత్రములు కలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి. దావీదు ఎలా ఉన్నాడంటే, చూడ చక్కని రూపం, తర్వాత మంచి నేత్రాలు, రూపం, అందగాడు, చాలా అందంగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. నెక్స్ట్, అందంగా ఉన్న వాళ్ళని ఆటోమేటిక్గా స్త్రీలు ప్రేమిస్తారు. దీనికి తోడు ఈయనకు ఉన్నది ఏంటంటే, ప్రజలలో ఒకేసారి వచ్చిన క్రేజ్ ఎలా ఉంది ఈయన గురించి అంటే, మీరు ఒకసారి ముందుకి 18వ అధ్యాయానికి వస్తే, 18వ అధ్యాయానికి రండి. ఇదే సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం చూద్దాం. దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలోనూ, ఏమండి ఎక్కడెక్కడట, ఇది అండర్లైన్ చేసుకోండి. ఈవిడ ప్రేమించడానికి ఇది ఒక ప్రధానమైన కారణం. దావీదుని గురించి సమాచారం ఎక్కడెక్కడికి వెళ్ళిపోయిందంటే, స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నింటిలోనూ తంబూరులతోనూ, ఏమండి సంభ్రములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకే వచ్చిరి. ఆ స్త్రీలు గానా ప్రతిగానము చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు. చూసారా, గ్రామాలలో ఉన్న స్త్రీలందరూ వచ్చేసి సౌలుకి 1000 స్తోత్రాలు, దావీదుకి 10,000 స్తోత్రాలు. చూసారా ఎలాగుంది ఇప్పుడు దావీదు గురించి? అసలే అందగాడు, పైగా ప్రజలందరూ దావీదుకి విజయం, దావీదు సూపర్, దావీదుకి సూపర్ అని దావీదు పేరుతో ప్రజలందరిలోనూ ఒకటే క్రేజ్ అనమాట. కాబట్టి మీరు చదువుతున్నప్పుడు ఇది మామూలుగా ఉంటుంది, కానీ మీకు ఇది అర్థం కావాలి అంటే సెలబ్రిటీస్ని ఒకసారి ఆలోచించాలి. ఈ వీధిలోకి ఇప్పుడు ఏ నాగార్జున గారో వెంకటేష్ గారో వచ్చారనుకోండి, వీధి ఖాళీ ఉంటుందా? ఎందుకు వస్తారు జనం చెప్పండి వాళ్ళని చూడడానికి? వాళ్ళు స్టార్డమ్ అనమాట. అంటే ఇప్పుడున్న ప్రజలు ఏంటంటే, అతను సినిమాల్లో ఏమంటే ఫైట్లు చేశాడు కనుక నిజమైన ఫైట్లు అనుకుని ఆయన వెనకాల వెళ్తారు వీళ్ళు. నిజానికి ఆయన చెయ్యి ఆయనే లేపుకోలేడు, పక్కోళ్ళు లేపుతూ ఉంటాడు. అది వాళ్ళ పరిస్థితి. తెలియదు కదా ఈ అమాయకులకి, పాపం వాళ్ళ హీరోలు. ఇలాగా దావీదు ఇలాగ డూప్ హీరో కాదు, ఒరిజినల్ హీరో. ఒరిజినల్గా యుద్ధానికి వెళ్ళాడు. ప్రజలందరూ ఇంట్లో ఉంటే, రాజుతో సహా అందరూ ఇంట్లో ఓడిపోతే ఒరిజినల్గా యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి అవతల ఉన్న పెద్ద వ్యక్తి అండి. తనకంటే ఆజానుభావుడు, యుద్ధంలో ఆరితేరిపోయినవాడు, గొలియాతు నరికి తల తీసుకుని వచ్చాడు. నిజంగా ఆ వీరోచితమైన యుద్ధానికి ప్రజలందరూ ఫిదా అయిపోయి దావీదుకు జయాలని జయాలు కొడుతున్నారు దావీదుకి. ఇక్కడ విషయం తెలుసా? జాగ్రత్తగా ఉండండి. దావీదు ఎప్పుడైతే ఒక మంచి విజయాన్ని దేవుడికి తెచ్చాడో, సౌలు కుమార్తె ప్రేమలో పడింది. సౌలు
విషచూపు కూడా పడింది. జాగ్రత్తగా వినండి. సౌలు కుమార్తె ఏమో ప్రేమించడం ప్రారంభించింది, సౌలుకు మాత్రం ఏం పడ్డది? దావీదు మీద విషపు చూపు. ఎప్పుడు చంపేయాలా అంటే మీరు వాడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు దేవుడి కొరకు మనం ఉన్నతంగా బ్రతుకుతున్నప్పుడు చాలామంది ఆటోమేటిక్గా మనకి శత్రువులు అవుతారు. ఆ శత్రుత్వాన్ని చూసి బాధపడుతూ కూర్చుంటే దేవుడికి మనం ఏమీ చేయలేం. మన భక్తి జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు కొన్ని ఆటుపోట్లు అనేవి తగులుతాయి. కొంతమంది విమర్శిస్తారు, కొంతమంది మనం చక్కగా దేవుడి కొరకు బ్రతుకుతున్నా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదో ఆలోచించుకొని మనల్ని హేళన చేస్తారు, గేలి చేస్తారు. కొన్నిసార్లు ఏమండి మన పనిలో నుంచి తప్పించేసే అంత ప్రయత్నం చేస్తారు. దావీదుకి అదే జరుగుతుంది, దావీదు జీవితంలో అదే జరుగుతుంది. దేవుడి పక్షాన వీరోచితంగా పోరాడినప్పుడు ఎప్పుడైతే ప్రజలందరూ పొగిడారో సౌలుకి ఆయన మీద ఏం పడింది? విషపు చూపు పడింది. జాగ్రత్తగా వినండి. ఈ విషపు చూపుతో ఏమనుకున్నాడంటే సౌలు, ప్రజలందరూ ఖచ్చితంగా దావీదుకు 10,000 స్తోత్రాలు కొడుతున్నారు అంటే నన్ను రాజుగా దింపేసి ఖచ్చితంగా ఇతను రాజుగా చేసేసుకుంటారు ప్రజలందరూ. ఎందుకంటే యుద్ధం బాగా చేశాడు కదా, నాకంటే అతను బాగా యుద్ధం చేసినప్పుడు ఎవరు బాగా యుద్ధం చేస్తే ఆ రాజు కావాలని కోరుకుంటారు. ఇక్కడ ఏం జరిగింది అంటే దావీదు గొప్పతనం, లేదా దావీదు ప్రాణాలకు తెగించి దావీదు కష్టపడే యుద్ధం జరిగించాడు కదా, ఆ పొగడ్తలకు అతడు అర్హుడే, అంత కష్టపడ్డాడు కదా దానికి అతను అర్హుడే అన్న కనీస జ్ఞానాన్ని మర్చిపోయి, జాగ్రత్తగా వినండి, మనం పడుతున్న కష్టాన్ని బట్టి దేవుడు మనకి స్థితి ఇస్తాడు. ఎవరిదైనా ఒక స్థితి బాగా ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు మనకు తెలియకుండా. దావీదు అక్కడ ప్రాణాలకు తెగించాడు, ప్రాణాలకు తెగించినందుకు మంచి స్థితి దేవుడు ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని సౌలు వారవలేక చంపడానికి ట్రై చేశాడు, చంపేయడానికి ట్రై చేశారు, ఈటలు వేసి బాణం వేసి చంపేద్దామని ట్రై చేశాడు. చంపేస్తే దేవుడు తప్పించాడు, కాపాడాడు. ఇలా సౌలు చంపుదామని ట్రై చేస్తున్నా, జాగ్రత్తగా వినండి, ఒక పక్కేమో ప్రజల్లో మంచి పేరు వచ్చేసింది, రెండో పక్క తండ్రి సౌలు చంపుదామని ట్రై చేస్తున్నా దావీదు చచ్చిపోకుండా దేవుడు వెనకుండి కాపాడుతున్నాడు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న మేకాలు ఈ విజయాలను బట్టి, దావీదుకున్న రూపాన్ని బట్టి, దావీదుకున్న పేరును బట్టి, దావీదుకు వస్తున్న విజయాలను బట్టి, వీటన్నిటిని బట్టి ప్రేమించటం ప్రారంభించింది, శ్రమలో పడింది. పక్క అధ్యాయానికి వచ్చేస్తే, మీరు పక్కనే 18వ అధ్యాయానికి వచ్చేస్తే 19వ వచనం చూద్దాం ఒకసారి. అప్పటికి సౌలు చాలాసార్లు ట్రై చేశాడు దావీదును చంపడానికి, దావీదును దేవుడు కాపాడాడు. కాపాడిన తర్వాత సౌలు ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. ఎందుకంటే దావీదు వెనకాల దేవుడు ఉన్నాడు, ఆ సంగతి సౌలు కూడా తెలుసు. ఎందుకంటే గొలియాతును నరికొచ్చాడు అంటే, నేను యుద్ధం వచ్చిన నేనే ఇంట్లో పడుకుంటూ పోయాను, గొలియాతును నరికొచ్చాడు అంటే ఆయన వెనకాల దేవుడు ఉన్నాడన్న సంగతి సౌలుకి తెలుసు. నేను అనేక సార్లు ట్రై చేస్తున్నా దావీదు చావటం లేదంటే దేవుడు కాపాడుతున్నాడన్న సంగతి సౌలుకి తెలుసు. తాను చంపలేక ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాడు. ఏ రూట్లో దావీదుని చంపాలా, నా వల్ల అవటం లేదు, నా వల్ల చంపటం దావీదుని అవటం లేదు కనుక రూట్లు వెతుక్కుంటున్నాడు, దావీదుని ఎలాగైనా సరే చంపేయాలి. ఈ రూట్లు వెతుక్కుంటున్న టైంలో ఆయనకు ఒక వరంలాగా ఒక వార్త వినపడింది. ఏంట వార్త అంటే, సొంత కూతురు శత్రువుని ప్రేమిస్తుంది. సౌలుకు శత్రువు ఎవరు ఇప్పుడు? దావీదు. ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం, ఎవరైనా శత్రువుని కూతురు ప్రేమిస్తుందంటే వివాహం చేస్తారా? చేయరు. పైగా దావీదును చంపేయాలనుకుంటున్నాడు. ఒకవేళ అది నిజమైతే కొద్ది రోజుల్లో దావీదును చంపేస్తాడు. ఇతను చంపేయాలనుకుంటున్న స్త్రీకి, ఇతను చంపేయాలనుకుంటున్న పురుషుడికి ఎవరైనా కుమార్తెని ఇస్తారా? ఎవరు? అని ఇతను తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి ముందుకు వచ్చాడు. ఎందుకో తెలుసా? దావీదు క్షేమంగా ఉండాలనో, తన కుమార్తె క్షేమంగా ఉండాలనో కాదు, కుమార్తెను దావీదుకు ఉరిగా మార్చాలి. ఎందుకంటే కుమార్తె ఎలాంటిదో తండ్రికి తెలుసు. ఈమెను దావీదుకిచ్చి దావీదు భక్తి జీవితాన్ని పాడు చేయాలి, లేదా ఈమెను నీకు ఇస్తానని చెప్పి ఈమెను ముందు పెట్టి దావీదుని యుద్ధాలకు పంపించి, అదిగో పలానా యుద్ధంలో గెలిస్తే నా కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేస్తానని చెప్పి ఈమెను ముందు పెట్టి దావీదును భయంకరమైన యుద్ధాల్లోకి నెట్టివేసి ఆ యుద్ధాలలో దావీదును చంపేయాలి.
ఎంత క్రూయాలిటీగా ఆలోచిస్తున్నాడంటే, ఎంత క్రూయల్గా ఆలోచించాడంటే సౌలు, నేను చంపాలి ఎలాగైనా, నా కూతుర్ని అడ్డు పెట్టుకుని అయినా చంపేయాలి. ఎందుకంటేనండి రాజ్యకాంక్ష, అధికార కాంక్ష ఒకసారి బుర్రలోకి ఎక్కిన తర్వాత అండి కళ్ళ ముందు తల్ల, తండ్ర, చెల్ల, అక్క, తమ్ముడ ఇవేమీ కనపడవండి. అధికారం పోతుంది అంటే తెలుసు, ఎవరినైనా చంపేయడానికి ట్రై చేస్తారు. మీరు మన చరిత్రలు వింటాం రాజ్యాధికారాల గురించి, పార్టీల గురించి, ఆ పార్టీల్లో ముఖ్యమంత్రులకి చేసిన వెన్నుపోట్ల గురించి మనం వింటూ ఉంటాం. ఇలా మనం ఆలోచిస్తున్నప్పుడు, అధికారం కావాలనుకున్నప్పుడు దేనికైనా దిగజారుతారు. సౌలు అధికారం దావీదు వల్ల పోతుందేమోనని భయపడుతున్న సౌలు చివరికి తన కూతుర్ని ఎరగా వేసి కూడా దావీదును చంపేయాలనుకుంటున్నాడు. మనం ఒకసారి బైబిల్లోకి వెళ్ళి చూస్తే 19వ వచనం మనం చదువుదాం ఒకసారి. 19వ వచనం, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 19వ వచనం. అయితే సౌలు కుమార్తె అయిన మేరబును దావీదునికి ఇయ్యవలసి ఉండగా సౌలు ఆమెను అద్రియేలుకి ఇచ్చి పెండి చేశాను. అయితే ఇది అండర్లైన్ చేసుకుంటే, తన కుమార్తె అయిన మీకాలు దావీదు మీద ప్రేమ కలిగి ఉండగా సౌలు విని సంతోషించి, అదేంటండి అది, నేను చంపేయాలనుకుంటున్న వ్యక్తిని నా కుమార్తె ప్రేమిస్తుంది అన్నప్పుడు బాధపడాలా, సంతోషపడాలా? మీరు బాగా ఆలోచించాలి. బైబిల్ ఏం రాశారండి క్యారెక్టర్ల గురించి, పాత్రల గురించి, ఆ రోజు ఉన్న భయంకరమైన జీవితాల గురించి దేవుడు ఎంత బాగా రాశాడు చూడండి. సౌలు దావీదును చంపాలనుకుంటున్న టైంలో కుమార్తె ప్రేమిస్తుందని తెలిసట ఏం చేస్తున్నాడట? ఎందుకు చెప్పండి, మీకేం అర్థమైంది చెప్పండి. కుమార్తె ప్రేమిస్తుందంటే బాధపడాలి కదా. నా శత్రువుని ప్రేమిస్తున్నావేంటి నువ్వు, నేను చంపేయాలనుకుంటాట, నీకు ప్రేమ కలిగింది ఏంటి అనాలి. అంటాం లేదట. అలే ప్రేమించింది నా కూతురు అనుకుంటున్నాడట. దేనికి చెప్పండి మీరు? దేనికో తెలుసా? కుమార్తె ప్రేమను అడ్డు పెట్టుకుని దావీదుని ఏం చేయాలి? చంపే. ఇంత నీచం ఏదైనా ఉంటుందండి? సౌలుని దింపేయడానికి నీచ బుద్ధి ఒక కారణం. ఊరకనే దేవుడు ఎవరిని పక్కన పెట్టడండి. గుణాలు బాగోకపోతే, బుద్ధులు బాగోకపోతే పరిశీలించి చిచ్చే తీసేస్తాడు. బుద్ధి బాగోలేదని తీసేస్తాడు. దావీదును దేవుడు హెచ్చిస్తున్నప్పుడు నోరు మూసుకొని నేను తప్పు చేశాను, నేను బుద్ధి లేని పని చేశాను, ఆ రోజు యుద్ధానికి వెళ్ళాల్సిన నేను దాక్కున్నాను, కష్టపడాల్సిన నేను నిద్రపోయాను, పడుకుని ఆ రోజు పని చేయలేదు నేను, అందుకే దేవుడు నన్ను పక్కన పెట్టాడు. అతను ప్రాణాలకు తెగించి యుద్ధానికి వెళ్ళాడు కనుక దేవుడు ఆయన హెచ్చిస్తున్నాడు. నోరు మూసుకొని మనం చేసిన మన తప్పు మనం తెలుసుకొని దేవుడు హెచ్చిస్తున్నప్పుడు అవతల వ్యక్తిని మనం తగ్గు ఉండాలి. మన జీవితానికి తగ్గదే దేవుడు మనకి ఇస్తాడు. ఇది ఆలోచించకుండా సౌలు చివరికి కుమార్తె ప్రేమను అడ్డు పెట్టుకుని, కూతురు ప్రేమను అడ్డు పెట్టుకుని దావీదును చంపేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏమని ట్రై చేశాడు తెలుసా? ఎప్పుడైతే మేకాలు ప్రేమిస్తుందని దావీదును ప్రేమిస్తుందని సౌలుకి తెలిసిందో, సౌలు దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా దావీదు దగ్గరికి పంపించాడు. పంపించి, దావీదు రాజుగారు కౌరు పంపించారు, వాళ్ళ కుమార్తె నిన్ను ప్రేమిస్తుందట, నీ ఎడల ఆయన ఇష్టం కలిగి ఉన్నాడా? నీ ఎడల ఆయన బాగా ఇష్టం కలిగి ఉన్నాడు, కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. అయితే చిన్న కండిషను. ఏంటి కండిషను? ఆ కుమార్తెనిచ్చి నీకు పెళ్లి చేయాలి అంటే నువ్వేం చేయాలి అంటే ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఒక 200 మందిని చంపేసి వాళ్ళ ముందోళ్ళ చర్మం ఒలుచుకుని పట్టుకొస్తే, ఆ విజయం అంటే ఆ యుద్ధంలో నీకు విజయం వస్తే, ఆ యుద్ధంలో కనుక నువ్వు గెలిస్తే తన కుమార్తె అయిన మేకాలనిచ్చి నీకు పెళ్లి చేస్తానన్నాడు మా రాజు సౌలు అని కబురు పంపారు. దావీదు ముందనుకున్నాడు, అయ్యో నేను చిన్నవాడిని కదా, సౌలు లాంటి మహా రాజు కదా ఆయన కుమార్తెకి నన్ను అల్లుడిని అవటం ఏంటన్నాడు. లేదు నువ్వు ఖచ్చితంగా ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందట, నువ్వు ఖచ్చితంగా నువ్వే కావాలంటుంది అనేసరికి, ఆ అమ్మాయి ప్రేమిస్తుంది అనేసరికి అండి పాపం దావీదు మంచోడయ్యి నమ్మి, సరే వాళ్ళ డాడీ పెట్టాడు కదా కండిషను. ఏం పెట్టాడు? ఈవెనిచ్చి పెళ్లి చేయాలంటే ఈయన ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధానికి వెళ్ళాలి. అమాయకుడండి పాపం. ప్రేమ నిజం అనుకున్నాడు, సౌలు చేస్తున్నది నిజం అనుకున్నాడు. ఏమీ తెలియకుండా దేవుడి పైన ఆనుకున్నాడు కదా, ప్రార్థన చేసుకుని యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళండి, సౌలు చెప్పినట్టుగానే ఆ 200 మందిని చంపాడు.
అయ్యా మీరు చెప్పినట్టుగా చంపేశాను అన్నప్పుడు ఉరిగా మార్చాలి, ఎలాగైనా కుమార్తెను అడ్డు పెట్టుకుని దావీదును చంపాలి అన్న ఉద్దేశంతో సౌలు ఇష్టం లేకపోయినా దావీదుకు మేకాలనిచ్చి పెళ్లి చేశాడు. చదువుకుంటూ వద్దాం. 25వ వచనం చూడండి. 25వ వచనం. అందుకు సౌలు ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము గలవాడే. అండర్లైన్ చేసుకోండి. మేకాలు ప్రేమను అడ్డు పెట్టుకుని నువ్వు గనక నన్ను ప్రేమిస్తే ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్ళాలని చెప్పి యుద్ధానికి పంపించి యుద్ధంలో దావీదును చంపించాలి. చూసారు ఎంత బాగా రాస్తున్నాడో. ఫిలిష్తీయుల చేత దావీదును పడగొట్టవలనన్న తాత్పర్యము కలవాడై రాజు ఓలిన కోరిక, రాజు శత్రువుల మీద పగ తీర్చుకొనవలనని. చూసారా, ఫిలిష్తీయుల యొక్క 100 ముందోళ్ళు కోరుచున్నాడని దావీదుతో చెప్పుడనెను. చెప్పిన మాట ప్రకారం అండి యుద్ధానికి వెళ్ళిపోయాడు. 27 చదువుతున్నాం చూడండి. 27 గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయులు 200 మందిని హతము చేసి వారి ముందోళ్లు తీసుకుని వచ్చి రాజునకు అల్లుడగుటకే కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగించగా సౌలు తన కుమార్తె అయిన మేకాలను అతనికిచ్చి, మొత్తం మీద ఏమైంది? ఇప్పుడు పెళ్ళయింది. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఈ పెళ్లి చేసింది దావీదుకి పెళ్లి చేయడానికి, మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. ఈ పెళ్లి చేసింది ఇష్టంతో కాదు. ఈవిడ్ని అక్కడ ఉరిగా పెట్టి ఈవిడ్ని అక్కడ ఎరగా పెట్టి దావీదుని ఏం చేయాలి? చంపేయాలి. ఇది తెలియని అమాయకుడు అండి పాపం దావీదు. వాళ్ళ ఒప్పందానికి ఒప్పుకున్నాడు, చంపేశాడు. మేకాలను ఏం చేసుకున్నాడు? ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. జాగ్రత్తగా వినండి. పెళ్ళి జరిగిన తర్వాత అండి, పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా దావీదును చంపండి, దావీదును చంపండి ప్రయత్నాలు మాత్రం మానేలేదు సౌలు. మనుషులను పంపిస్తున్నాడు దావీదును చంపమని. చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు దావీదును చంపడం. పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా భార్య ఏమంటే కుమార్తెను అడ్డు పెట్టుకుని దావీదును చంపుదాం అనుకున్నాడు. ఆ యుద్ధంలో కూడా దావీదు చావలేదు. అమ్మో నేను అనుకున్నది నెరవేరలేదు నా కుమార్తె ద్వారా కూడానని నెక్స్ట్ తర్వాత ఇక మరలా ట్రయల్స్ మొదలుపెట్టాడు దావీదును చంపటం. ఒకటే సౌలు గోల్, ఒకటే దావీదును చంపేయాలి. జాగ్రత్త వినండి. ఇది దావీదుని ఎలాగైనా చంపేయాలి అని తర్వాత మరలా ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అండి కుమార్తె దావీదుకు ఉరిగా మారాలి అన్న ఉద్దేశంతో మేకాలనిచ్చి పెళ్లి చేస్తే, నిజంగా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మనకి కీడు చేయడానికో ఎవరైనా మనకి హాని చేయడానికి ఏదైనా చేస్తున్నారనుకోండి, నిజంగా దేవుడు మన పక్షాన ఉంటేనండి ఆ కీడును కాస్త మనకి మేలుగా మార్చేస్తాడు. మేకాలనేమో చంపడానికి ఇచ్చాడు, దావీదును చంపడానికి ఇచ్చాడు. అని దావీదులో ఉన్న భక్తిని బట్టి దేవుడు దావీదును బ్రతికించడానికి మేకాలను కూడా వాడుకున్నాడు. కొన్ని 100 మందిని పంపించాడండి దావీదును చంపేయమని. దావీదు మేకాలు ఉంటున్న ఇంటికి సౌలు కొన్ని 100 మందిని పంపాడు దావీదును చంపేయండి అని. చంపేయడానికి వాళ్ళు వచ్చారన్న సంగతి మేకాలకు తెలిసింది. దావీదు లోపలే ఉండిపోయాడు. చంపేయడానికి వస్తున్న టైంలో నుండి మేకాలు నా భర్త కదా చంపేయడానికి వస్తున్నారు, ఇతను బ్రతికుంటే మనకి చక్కగా ఈయనతో మనం ఉండొచ్చు కానీ మనం ప్రేమించిన ఆయన చంపేస్తే అలాగని ఆ ఒక్క టైంలో దావీదుకు ఉపయోగపడిందండి. దావీదుకు ఉపయోగపడి ఏం చేసిందంటే నెమ్మదిగా కిటికీలో నుంచి ఎవరికి తెలియకుండా దావీదును తప్పించింది. ఓ సందర్భం చదివిస్తాను. 12వ వచనానికి రండి. 11వ వచనానికి 11 ఉదయమున అతనిని చంపవలనని పొంచి ఉండి దావీదును పట్టుకొనుటకే సౌలు అతని ఎదుటికి దూతలను పంపగా దావీదు భార్య అయిన మేకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును నువ్వు దక్కించుకుంటేనే గాని రేపు నువ్వు చంపబడవని చెప్పి కిటికీ గుండా దావీదును దింపగా అతడు తప్పించుకొని, ఇది అండర్లైన్ చేసుకోండి, చంపడానికి భారీగా ఇస్తే మేకాల్ని దేవుడు ఆ భార్యనే దావీదుకి ఎలా మార్చాడు? రక్షించే మేకాలుగా మార్చాడు. దావీదును తప్పించింది కిటికీలో నుంచి, దావీదు అక్కడి నుంచి పారిపోయాడు. ఇక్కడ ఉంది అసలు విషయం. ప్రారంభంలో మేకాల గురించి నేను ఒక మాట చెప్పాను. మేకాలు దేవుణ్ణి నమ్మదు. మీరు ఎలా చెప్తారు? చాలా మందికి తెలియదు అసలు మేకాలు దేవుడిని నమ్మదన్న సంగతి కూడా తెలియదు చాలా మందికి. ఇక్కడే ఉంది అసలు విషయం.
మేకాలు దేవుడిని నమ్మదని మనం ఎలా చెప్తామంటే, దావీదును తప్పించిన తర్వాత మేకాలు ఏం చేస్తుందో చూడాలి. అక్కడ ఏం చేస్తుంది 13లో. తర్వాత మేకాలు ఒక గృహదేవత బొమ్మను తీసి మంచము మీద పెట్టి మేకబొచ్చు తలవైపున ఉంచి దుప్పటితో కప్పివేసి, జాగ్రత్తగా వినండి, దావీదు మేకాలు కాపురం అనే ఇంటిలో దావీదును కిటికీలో నుంచి తప్పించి ఆ బెడ్ మీద ఏం పెట్టింది ఇవిడు? గృహదేవత బొమ్మ. అంటే ఇవిడి గదిలో ఏమున్నాయి? ఇవిడి ఇంట్లో ఏమున్నాయి? గృహదేవతల బొమ్మలు. ఏమంటే ఇశ్రాయేల్ ఇంట్లో ఎవరింట్లోనైనా గృహదేవతలు ఉంటారా? విగ్రహాలు ఉంటాయా? ఉండవు కదండి. ఎందుకంటే ప్రారంభం నుంచి చెప్పాడు దేవుడు, నేను ఆత్మ, దేవుడు ఒక్కడే సృష్టికర్త, నన్ను తప్ప మీరు సృష్టిలో ఏ రూపాన్ని పూజించకూడదు అన్నట్టు. అది ఆజ్ఞ, ఇశ్రాయేలుకు ప్రధానమైన ఆజ్ఞ అది. మీరు భూమి మీద ఏ రూపాన్ని మీరు చేసుకోకూడదు అన్నప్పుడు, నిజంగా ఈవిడ దేవుడిని నమ్మితే, ఆ ధర్మశాస్త్రాన్ని నమ్మితే, ఈవిడ ఇంట్లో ఏమి ఉండనివ్వదు? గృహదేవతలను ఉండనివ్వదు. అమ్మ ఒక్కసారి నా వైపు చూడండి అందరూ. ఇంట్లో దేవుడికి నచ్చంది ఒకటి పెట్టుకుంది ఈవిడ. గృహదేవతలను పూజించడం దేవుడికి నచ్చుతుందా? విగ్రహారాధన దేవుడికి నచ్చుతుందా? నచ్చదు. ఓ మాట అడుగుతాను, మేకాలు విగ్రహారాధన చేస్తుంది. కొత్త నిబంధనలకు వచ్చేసరికి దేవుడు ప్రతి వాళ్ళు విగ్రహారాధన చేస్తారు అన్నాడు. ఏ విగ్రహారాధన చెప్పాడు చెప్పండి? ధనాపేక్ష అయిన విగ్రహారాధన అంటాడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి. అంటే ఆవిడ బొమ్మను పూజిస్తే, నేడున్న స్త్రీలలో చాలా మందిలో ఏముంటుందంటే వాళ్ళలో ఒక విగ్రహం ఉంటుంది. ఏంటో విగ్రహం అంటే డబ్బు, ధనం, అది ఉంటేనే జీవితం, బంగారం ఉంటేనే జీవితం, బాగా కోట్లు, వేల కోట్లు, లక్షలు ఉంటేనే జీవితం. విగ్రహారాధన ఇది ధనాపేక్షను, అంటే ధనాన్ని అమితంగా ఇష్టపడి. విగ్రహారాధన అంటే ఏం కదండి, దేవుడికి ఇవ్వవలసిన హృదయాన్ని నువ్వు దేనికి ఇచ్చినా సరే దేవుడు దాన్ని ఏమంటాడు తెలుసా? విగ్రహారాధనే. మళ్ళా చెప్తున్నానే, నీ హృదయం దేంతో నిండుకుపోతే ఆ విగ్రహారాధన నువ్వు చేస్తున్నావు. చాలా మందికి, కొంతమందికి డబ్బుతో నిండుకుపోద్ది, కొంతమందికి నేనేదో గొప్పగా కనపడాలి, డమ్మంతో నిండిపోతే అదొక విగ్రహారాధన. మనుషులు నన్ను పొగడాలి, ఇదొక విగ్రహారాధన. మనుషుల మీద నేను ఏదో గొప్పగా కనపడాలి, ఇదొక విగ్రహారాధన. జాగ్రత్తగా వినండి, విగ్రహారాధన అంటే బొమ్మను పూజించడమే కాదు. నువ్వు దేవుడి కంటే భూమి మీద అమితంగా నువ్వు దేన్ని ప్రేమిస్తున్నా, నువ్వెవరో తెలుసా? విగ్రహారాధికుడివి, విగ్రహారాధికురాలివి. దేవుడి కంటే నువ్వు దేనికి విలువిస్తున్నా దాన్ని నువ్వు మొక్కుతున్నట్టే, పూజిస్తున్నట్టే. ఒకటి చెప్తాను, ఇలా చెప్తున్నప్పుడు అంటే చాలా మందికి నచ్చింది ఏంటంటే, మేము దేవుడికే ఫస్ట్ ప్లేస్ ఎందుకు ఇవ్వాలి, దేవుడినే ఎందుకు ఇవ్వాలి, నెక్స్ట్ అన్నట్లకి ఎందుకు ఇవ్వాలి అంటే, అసలు నీకు బ్రతికిచ్చిందే దేవుడు. నీ గుండె కొట్టుకుంటుందంటే కారణమైనా, నువ్వు నీళ్లు త్రాగుతున్నావంటే కారణమైనా, నువ్వు బ్రతుకున్నావంటే కారణమైనా, బ్రతికిచ్చిన దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు ఎవరికి ఇస్తావు? ఒకటి నిజం మాట్లాడుకుందాం. ఒకటి, ఆఫీస్లోని కంపెనీలో, మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి, కంపెనీలో అందరికంటే ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎవరికి ఇస్తారు చెప్పండి? ఎవరికి ఇస్తారు? కంపెనీ సీఈఓకి ఇస్తారు, అంతేనా? అతని కంపెనీ పెట్టబట్టి, కంపెనీలో మనం ఉద్యోగం చేయబట్టి మనం బ్రతుకుతున్నాం. సీఈఓ వస్తున్నప్పుడు ఎవరు నువ్వు అన్నాడు అనుకోండి, అది మర్యాద? సీఈఓ అని కూడా గుర్తుపట్టలేని జాబ్ ఒక జాబా? మీరు ఆలోచించండి, ఇది ఎంత నిజమో. అసలు నీ జీవితం భూమి మీద ఉందన్నా, నీకు దేహం ఉందన్నా, అందులో ఊపిరి ఉందన్నా, గుండె కొట్టుకుంటుందన్నా, నువ్వు తింటున్నావన్నా, త్రాగుతున్నావన్నా, ఈ లోకాన్ని నువ్వు చూసావన్నా, తల్లి గర్భంలో అవయవాలు నువ్వు తెచ్చుకున్నావన్నా, కారకుడు దేవుడైనప్పుడు ఆయనకు నీ లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ లేకుండా నువ్వు భూమి మీద నువ్వు ఏది చేస్తున్నా అది విగ్రహారాధనే. మళ్ళీ చెప్తున్నాను, విగ్రహారాధనే. దేవుడి దగ్గరికి రమ్మంటే చాలామంది, ఏమండి దేవుడు పని ఉన్న రోజే, ఏమండి పనికి రాలేదంటే డ్యూటీ ఉందండి అంటే, ఇప్పుడు నీకు డ్యూటీ విగ్రహారాధన. దేవుడి దగ్గరకు కూడా రాకుండా, దేవుడు పని ఉందని తెలిసి కూడా రాలేకపోతున్నావు అంటే, కాబట్టి దేవుడి పని నీకు రోజు ఉండదు, నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో సెమినార్ జరుగుతుంది, పని జరుగుతుంది, అక్కడ కూడా నువ్వు రాలేకపోతున్నావు అంటే, ఆ రోజు కూడా నువ్వు బిజీగా ఉంటున్నావు అంటే, నీకు దేవుడి కంటే అదే ముఖ్యమైంది. ఇది విగ్రహారాధన. జాగ్రత్తగా వినండి, చాలామందికి అర్థం. విగ్రహారాధన అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇంట్లో బొమ్మలు ఎడితేనే విగ్రహారాధన అనుకుంటున్నారేమో. దేవుడి కంటే అతిగా మనం దేన్ని ప్రేమించినా మనం ఎవరో తెలుసా? విగ్రహారాధికులమే. దేవుడి దగ్గరికి ఎందుకు రాలేదంటే, ఉద్యోగం అండి, ఉద్యోగంలో సెలవు ఇవ్వరండి, పని ఉందండి. ఇది
ఈ ఆన్సరు మీకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏదో పెళ్లి జరుగుతున్నప్పుడు మీకు అవసరం పడినప్పుడు ఇదే డైలాగ్ అంటారా, అనగలరా? అంటారండి? దేవుడు పనికి సెలవు ఇవ్వటం లేదన్నారు, మరి ఊరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇస్తాడా సెలవు? నిజం మాట్లాడుకుందామండి. ఊరికి వెళ్తున్నప్పుడు సెలవు ఇస్తాడా, ఇవ్వడా? ఇస్తాడు. అప్పుడు ఎలా ఇచ్చాడు? నీకు ఊరికి వెళ్ళడం ఇష్టం, అక్కడ ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేయటం ఇష్టం, అక్కడ ఉన్న వాళ్ళతో ఆనందపడటం ఇష్టం. దేవుడి పనులు ఆనందపడటం ఇష్టం లేదు, సంతోషం లేదు. చూసారా, ఇక్కడ ఇలాంటివే పట్టుకుంటాడు దేవుడు. నాకంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? నన్ను ప్రేమించలేదు చూసావు, నాకు ప్రయారిటీ ఇవ్వలేదు చూసావు, నా గురించి నువ్వు ఆలోచించలేదు చూసావు. దేవుని పిల్లలరా, ఈ మేకాలలో ఉన్న ఈ క్యారెక్టర్ అండి, అంటే దేవుని నమ్మకుండా ఈ విగ్రహారాధన, అంటే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తుంది బాగా. లోకంలో ఉన్న వాళ్ళందరూ విగ్రహారాధన చేస్తున్నారు కనుక ఈమె చేస్తుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ అందగాడిని ప్రేమిస్తారు కనుక దావీదులో ఏం కనబడింది? ఈవిడికి అందం కనబడింది. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఒక స్థితిలో, ఒక స్టేటస్లో ఉన్న వాళ్ళందరినీ ప్రేమిస్తారు కనుక ఈవిడ దావీదులో ఏం చూసిందంటే, భలే యుద్ధాలు చేస్తున్నాడు, వీరుడు కదా, సూర్యుడు కదా, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. అంటే దావీదులో నిలువెల్లా ఈవిడ చూసింది ఏంటంటే, కేవలం లోక సంబంధులు బ్రతుకుతున్నట్టుగా మేకాలు లోక సంబంధిగా బ్రతుకుతూ భర్తను సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఆ రీజన్స్తోనే సెలెక్ట్ చేసుకుంది. పోనీ దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడంటే, భర్తకు దగ్గరికి రానప్పుడు, వివాహం కానప్పుడు, దావీదు పరిచయం కాకమునుపో విగ్రహారాధనలో ఉండిపోయిందంటే పర్వాలేదు. దావీదు పరిచయం అయిన తర్వాత, దావీదుతో వివాహం అయిపోయిన తర్వాత, దావీదుతో ఏమంటే కాపురాన్ని జరిగిస్తూ కూడా దావీదులో ఉన్న భక్తి ఎక్కడ ఈ ఊళ్ళోకి రాలేదు. దావీదు ఎంత భక్తి పడు చెప్తాను ఇదే సందర్భంలో. ఇప్పుడండి ఇక్కడ దావీదును చుట్టుముట్టేశారు. దావీదు చచ్చిపోవాలి, కానీ దేవుడు తప్పించాడు. ఇంతటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు ఏం చేశాడు తెలుసండి? కీర్తన రాశాడు. ఈ మేకాలు ఇంట్లో నుంచి తప్పించేసిన సందర్భంలో దావీదు కీర్తన రాశాడు. 59 కీర్తన అదే. కీర్తన రాసి దావీదు ఏమన్నాడు తెలుసా? నా భార్య దేవతలాగా వచ్చి నా భార్య నన్ను కాపాడింది అని రాయలేదు అక్కడ 59లో. ఎవరి గురించి రాస్తున్నాడు చూస్తారా? 59 కీర్తన చూడండి. 59 కీర్తన 3వ వచనం చదవండి ముందు. మీరు పైన చదివితే ఉంటుంది, సౌలు దూతలు నా మీద పడినప్పుడు నేను రాశాను ఈ కీర్తన అని రాస్తారు పైన. మీరు 3వ వచనం చూడండి. 3వ వచనం చదివేద్దాం, టైం అయిపోద్ది. 3వ వచనం, నా ప్రాణమును తీయవలనని వారు పొంచి ఉన్నారు యెహోవా. ఏమిటి దండలు ఏం చేయండి? ఇందాక నుంచి నేను దావీదు విషయంలో చెప్తున్నది ఇదే. యెహోవా నా ప్రాణమును తీయవలన వాళ్ళు పొంచి ఉన్నారు, నా దోషమును బట్టి కాదు. చూసారా, నేను తప్పు చేశానని కాదు వాళ్ళు నన్ను చంపుతుంటా. నా దోషమును బట్టి కాదు, నా పాపములను బట్టి కాదు, ఓరకయే బలవంతులు నా పైన పోగుండి ఉన్నారు. వాళ్ళు ఎందుకు పోగొట్టారట? ఊరకనే నేనేం చేయలేదు అన్నాడు ఆయన. మీకు ఏమర్థమైంది? అసలు నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ దోషం చేయలేదు, నన్ను చంపడానికి బలవంతులు అందరూ ఏకమైపోతున్నారు. ఇలా ఏకమైపోతున్న వాళ్ళకి నువ్వేమైనా సపోర్ట్ చేస్తున్నావా? ఆలోచించుకోవాలా. ఒక వ్యక్తిని పాడు చేయడానికో, ఒక వ్యక్తిని నాశనం చేయడానికో ఎవరైనా గుంపుగా పన్నాగాలు పన్నుతున్నప్పుడు నువ్వేమైనా వాళ్ళతో జత కడుతున్నావా? వాళ్ళ ట్రాప్లో, వాళ్ళ మాయలో నువ్వేమైనా పడిపోతున్నావా? మడిపోయి మనం కూడా అవునండి వీళ్ళందరూ మరి దావీదుని చంపేయాలనుకుంటున్నారంటే దావీదు ఏదో తప్పు చేశాడు, పదండి నేను కూడా వస్తాను దావీదుని చంపడానికి అంటున్నావా? ఇప్పుడు కూడానండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మనలో ఉన్న యథార్థతను వదలకూడదు. దావీదులో ఏ పాపమో కనబడినప్పుడు, ఏ దోషమో కనబడినప్పుడు అతని ప్రాణాన్ని ఎందుకు తీసేయాలి? ఎంత బాగా రాస్తున్నాడంటే, ఓరకయే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు, నా యందు 4వ వచనం చూడండి ఏమంటున్నాడు, నా యందు ఏ అక్రమమును లేకున్నాను వారు పరుగులెత్తి ఎందుకు సిద్ధపడుతున్నారు? చంపేయడానికి తండ్రి, చంపేయడానికి. మరి నాకు దేవత లాంటి భార్యనిచ్చి మరి ఆ దేవతతో నన్ను తప్పించావు అండ దావీదు. తెలుసా మీకు? దేవుడి పైన ఆనుకున్నవాడండి భూమి మీద ఉన్న ఏ మనిషిలోనూ దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించడు, దేవుడి కంటే ఎక్కువగా వీళ్ళే గొప్ప అని అండు. ఇంత అక్కడ తప్పించి ప్రాణాలు కాపాడబడిన తర్వాత ఆ ప్రాణాలు కాపాడింది ఎవరంటున్నాడు తెలుసా? 9వ వచనం చదవండి అక్కడ. 9వ వచనం, నా బలమా
నీ కొరకు నేను, ఇదే కీర్తన 59:9 చదువుతున్నాను. నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను, నా ఉన్నతమైన దుర్గము దేవుడే. అండర్లైన్ చేయండి ఇది. ఏమంటున్నాడు? నా ఉన్నతమైన దుర్గము. ఇదిగో మా మేకాలు గారు అనలేదు అక్కడ. నా ఉన్నతమైన దుర్గం ఎవరు? దేవుడు. మేకాలు తప్పించకపోతే మరొక రూపంలో తప్పిస్తాడు. మొత్తం మీద తప్పించాలి అంటే, ప్రాణాలతో ఉండాలి అంటే నీకు తోడుగా ఉండాల్సింది ఎవరంటున్నాడు ఇప్పుడు? దేవుడు. ఇక్కడ దావీదు చెప్పిన గొప్ప నీతి ఏంటంటే, నా చుట్టూ బలాఢ్యులున్నా, ఆ కారణంతో నన్ను చంపాలనుకున్నా నాకేమవ్వదు. నా వెనకున్న దుర్గం, గోడ, ఎత్తైన దుర్గం ఎవరంటున్నాడు? దేవుడండి. అంటే ఈ సందర్భానికి ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే, మేకాలు స్వభావం ఏంటి, మేకాలు భర్త అయిన దావీదు స్వభావం ఏంటి, ఇద్దరిని పక్కన పెట్టి ఆలోచించండి మీరు. ఆవిడేమో విగ్రహారాధికురాలు, ఈయన ప్రతి దాంట్లోనూ ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. ప్రతి కష్టంలోంచి నన్ను బయటికి తెచ్చింది దేవుడే, ప్రతి శ్రమలోనూ నన్ను బయటికి తెస్తుంది దేవుడే, ప్రతి దాంట్లోనూ దేవుణ్ణి చూస్తున్న భర్త అసలు దేవుణ్ణే నమ్మని భార్య. మ్యాచింగ్ ఎలా ఉంది చూడండి. చూసారా ఎలా జతపరిచాడు? చూసారా? ప్రతి దాంట్లోనూ దేవుడే, ప్రతి దాంట్లోనూ దేవుడే. అంటే నిజంగా కొంతమంది ఉంటారండి, నాకు భలే నచ్చుతారండి. మన మధ్యకాలంలో ఒక ఆయనకండి నాకు ఇష్టం. అలాగే ఎవరికైనా కొంచెం సేవకులు అయితే వాళ్ళకి ఏదోటి ఇవ్వాలి అని ఉంటుంది. సేవకుడికి మధ్యకాలంలో షూ కొనిచ్చాను నేను. మీరు షూ వేసుకోండి, దేవుడి సేవలో వెళ్తున్నారు కదా, మీ కాళ్ళు బాగోట్లేదు, పాడైపోతున్నాయని ఆర్డర్ పెట్టాను ఆన్లైన్లో. వాళ్ళ ఇంటికి డెలివరీ వచ్చింది. డెలివరీ వచ్చిన తర్వాత అండి, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాతో ఓపెన్ చేయించండి. మీరు నమ్మరండి, సేవకుడు, వాక్యం చెప్పి సేవకుడు షూ ఇలా పెట్టుకున్నాడండి, చేతుల్లో ఇలా పెట్టుకుని కళ్ళు మూసుకొని, పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు, నాకు ఈ షూలు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి, ఒక దైవజనుడు నాకు ఇంత మంచి వస్తువు ఇచ్చాడు తండ్రి, మీ ప్రేమకు మీ కృపకు నిండు వందనాలు తండ్రి అంటున్నాడు. దేనికి చేస్తున్నాడు ప్రార్థన? షూకి. మీ ఇంట్లో లక్షల రూపాయలు, వేల రూపాయలు వస్తువులు కొనుక్కున్నప్పుడు ఎప్పుడైనా ఇలా చేశారా? ప్రార్థన చేశారా? తండ్రి ఇది మీరు ఇచ్చారు తండ్రి అంటారా? నేను షాక్ అయిపోయి నిజంగా చెప్తున్నా, నేనే చేయలేదండి ఎప్పుడు. అంటే పెద్ద పెద్ద ఆటలు చేసుకుంటాం కానీ, ఏదో బండి కొనుక్కున్నప్పుడు, కారు కొనుక్కున్నప్పుడు షూ కూడా ప్రార్థన చేసుకుంటామండి. ఆయన చూసి నేను ఒకటి నేర్చుకున్నానండి. చిన్న షూ అండి అది. ఏమంటే షూలు ఎంత రేటు ఉంటాయి చెప్పండి? 1000 రూపాయలు లోపు ఉంటాయి. అవి ఇలా పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి ఇంత మంచి వస్తువు నాకు ఇచ్చారు తండ్రి, ఇచ్చిన ఆయన్ని దీవించండి తండ్రి అంటున్నాడు. నాకు అనిపించింది, ప్రతి దాంట్లోనూ మనం ఎవరిని చూడాలి? దేవుడిని. ఆయన ఇదిగో నా పాదాలకి మీరు షూలు పంపించారంటే నన్ను ఎంత ప్రేమిస్తాను. నన్ను చూడలేదు ఆయన. ప్రార్థన ఎవరికి చేస్తున్నాడు? దేవునికి. నాకు షూలు పంపించారు తండ్రి, స్తోత్రాలు తండ్రి. సరే, అంటే ఇలాంటోడే దావీదు. ఎలాగంటే నన్ను కాపాడింది దేవుడే, ఆ భయంకరమైన బలాఢ్యుల చేతిలో నుంచి నన్ను దప్పించిన దుర్గం దేవుడే, నా రక్షణ దేవుడే, నా కోట దేవుడే. కీర్తన అంతా చదవండి, టైం అయిపోద్ది. మీరు 59వ కీర్తన మొత్తం చదవండి, 17 వచనాలు ఉంటాయి. చాలా బాగుంటుందండి ఇది. మేకాలు తప్పించిన తర్వాత దావీదు రాసిన కీర్తన ఇది. ఇది మనసులో పెట్టుకోండి. అంటే దావీదులో మనకి ఏం కనపడుతుందంటే, నిలువెల్లా తన జీవితంలో మరి ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా, ఏ సంతోషం వచ్చినా ఎవరిని చూస్తాడు? దేవుడినే చూస్తాడు. ఇలాంటి ఆయనకి భారీగా ఉండి మేకాలు ఏం చేసింది తెలుసా? ఇప్పుడు దావీదు కష్టకాలం ఇది. ఎక్కడి నుంచి పారిపోయాడు? ఇప్పుడు ఇంట్లోంచి పారిపోయాడు కదా. ఎందుకంటే తండ్రికి ఇంట్లో ఉన్న కూడా చంపేమని దూతలు పెట్టేశాడు ఇంటి చుట్టూ సౌలు. ఇక సింగిల్గా ఏం చేయలేడు. సైన్యం ఆయన పక్కన ఉంది, బలాఢ్యులు ఆయన పక్కన ఉన్నారు, చంపేయడానికి ట్రై చేస్తున్నారు. ఇక ఏం చేయాలో తెలియకుండా దావీదు పారిపోయాడు. కొండల తట్టు, గుట్టల తట్టు అలా తిరుగుతున్నాడు, కీర్తనలు రాసుకుంటూ, దేవుడిని స్తుతించుకుంటూ. ఆ గుట్టల్లో పడుకుని కూడా కీర్తనలు రాస్తాడు దేవుడికి, అక్కడ పడుకుని కూడా పాటలు రాస్తాడు, అక్కడ పడుకుని కూడా ప్రార్థన చేస్తాడు, అక్కడ పడుకుని కూడా దేవా అంటాడు. నిజాలు మాట్లాడుకుంటానండి, మనకి బాగా కష్టం వచ్చినప్పుడు అయ్యి బాబు నేను ఇలా ఆరాధనలోకి వెళ్ళకపోతున్నాను అని అనుకుంటామా? ఏదైనా శ్రమ వచ్చి రాలేని పరిస్థితుల్లో నేను దేవుడి సన్నిధికి వెళ్ళకపోతున్నాను అని బాధపడతామండి. అన్నీ బాగుంటే దేవుడి సన్నిధి, అన్నీ బాగుంటే దేవుడు. ఏమైనా బాగోకపోతే బాగైన తర్వాత చూద్దామండి ఎవరిని? దేవుడి సన్నిధిని. ఇలా ఉంటుంది మన స్థితి. అని కొండల్లో గుట్టల్లో పడుకుని కష్టాలలో సౌలు తరుముతుంటే పాటలు రాస్తున్నాడు దావీదు. ఎక్కడున్నా దేవుడు పనిచేయడం మానేయకూడదు.
ఎక్కడన్నా దేవుడిని స్తుతించడం మానేయకూడదు, ఎక్కడన్నా దేవుడికి దగ్గరగా ఉండటం మానేయకూడదు. ఏమంటే ఒకటే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది ఒక్కటి మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి, అప్పటికి దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుడికి మనకి ఉన్న బంధం తెక్కకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నతమైన స్థితిలో ఉన్నారా, బంధం కంటిన్యూ అవ్వాలి. మీకు కష్టం వచ్చిందా, కష్టకాలంలో కూడా దేవుడికి మీకు ఉన్న బంధం, బాండింగ్ ఏదైతే ఉందో అది కొనసాగాలి. దాన్ని పెంచుకోవడానికి ట్రై చేయాలి తప్ప ఎప్పుడు కూడా దాన్ని దూరం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. చాలామంది అన్ని బాగుంటే దేవుడి పనికి వస్తాం, అన్ని బాగుంటే దేవుడిలో ఉంటాం, అన్ని బాగుంటే దేవుడికి ఇస్తాం, అన్ని బాగుంటే దేవుడు పని చేస్తాం. మాకు ఏదైనా కొంచెం శ్రమ వస్తే, కష్టం వస్తే, ఇప్పుడేం బాగలేదండి, తర్వాత దేవుడి పని, తర్వాత దేవుడి సన్నిధి, తర్వాత దేవుడి ఆలోచనలు. అసలు ఈ జీవితమే అసహ్యం దేవుడికి. కష్టాలలో కూడా కీర్తన రాస్తున్నాడు. సౌలు తరుగుతుంటే కీర్తన రాస్తున్నాడు అంటే ఏంటి? దావీదు మీకు ఏమర్థం అవుతున్నాడు అంటే, నా స్థితి ఏదైనా కావచ్చు, దేవుడికి నాకున్న పని బాండింగ్ మాత్రం ఆయనకి నాకు ఏమవ్వకూడదు, కట్ అయిపోకూడదు. నేను మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిన తర్వాత దేవుడి సన్నిధికి వెళ్తాను, నేను మళ్ళీ అంతఃపురానికి వెళ్ళిన తర్వాత దేవుడిని కీర్తించుకుంటాను. ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు కదా, ఇప్పుడు దేవుడిని కీర్తించుకోవడం ఏంటి, ఇప్పుడు పాటలు రాయటం ఏంటి అంటున్నాడు దావీదు. ఎవరు నిజంగా మనం ఆలోచించండి. కొన్ని సందర్భాల్లో మనం ఎలా ఆలోచిస్తామంటే, మనం బాగున్న తర్వాత చేద్దాంలే దేవుడికి, మనం కొంచెం బెటర్ అయిన తర్వాత ఆలోచిద్దాంలే దేవుడి పని గురించి. ఇది మన ఆలోచనలు ఇలా ఉంటాయి. ఎందుకంటే మనిషి ఒక రకంగా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో సొసైటీ ఎలా మారిపోయిందంటే, ప్రతిదానికి షెడ్యూలు, ప్రతిదానికి ప్రణాళికలు, ప్రతిదానికి లెక్కలు, ప్రతిదానికి ఏదైతే రాసుకుంటాడో అదే చేస్తూ ఉంటాడు జీవితంలో. ఒకప్పుడు అంటే పెళ్ళైన వెంటనే పిల్లలు కనేవారు. ఇప్పుడు ఏంటో తెలుసా, ప్లానింగ్. దేనికి? పిల్లల్ని కనడానికి కూడా ప్లానింగ్. 2025లో పెళ్లి చేసుకోవాలా, 2035లో పిల్లల్ని కనాలా, ఈలో ముసలైపోతాడు. ఆ పుట్టేవాడు కూడా సగం రోగాలతో ముసలోడే పుడతాడు. యవ్వన కాలమందు, చెప్పండి, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుడైన దేవుని చేతిలో బాణం. ఎప్పుడు పుట్టాలి పిల్లలు? యవ్వనంలో ఉండగా. నేను ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాడిని అండి. నార్త్ ఇండియన్స్ ఉండేవారు వాళ్ళందరూ. మాకు అప్పుడప్పుడు ఈ ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ పెట్టేవారు. ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు ఏంటంటే ఫ్యామిలీస్ని తెచ్చుకునేవారు. నేను నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం షాక్ అయ్యాను, ఇలా కూడా ఉంటారని నాకు అప్పుడే తెలుసు. అప్పుడు తెలియదండి, మాది ఈస్ట్ గోదావరి కదా, 20 ఏళ్ళు వస్తే పెళ్లి చేసి పడేస్తారు అక్కడ మా ఊర్లో. నేను హైదరాబాద్కి వచ్చింది కొత్త, నాకు అదే మైండ్ సెట్ ఉంది, 20 ఏళ్ళు వస్తే పెళ్లి చేసుకుంటారు, పిల్లలు కనేస్తారని. నాకు ఒక బాస్ ఉండేవాడు, నా పైన ఇన్ఛార్జ్ ఉండేవాడు. 55 అండి, 50-55కి మధ్యలో ఉంటాడు. మొత్తం తెల్లగడ్డ వచ్చింది, జుట్టు అంతా ఊడిపోయింది, బాల్ హెడ్ వేసుకుని ఉండేవాడు. నేను అనుకునేవాడిని అప్పట్లో, మొత్తం మీద ఇతని మీద వయసు ఉందంటే మా లెక్కల ప్రకారం, మా ఈస్ట్ గోదావరి లెక్కల ప్రకారం మొత్తం మీద పిల్లల్ని కనేసాడు, పెద్దోళ్ళు అయిపోయారు, మనవాళ్ళు పుట్టేసి ఉంటారు, ఈయన ముసలి అయిపోయాడు అని అనుకునేవాడిని. ఒకరోజు అన్నాడండి, శ్రీను రేపు మన ఫ్యామిలీ ప్రోగ్రామ్ కదా అన్నాడు. అవును సార్ అంటే, రేపు ఫస్ట్ టైం నా ఫ్యామిలీని చూపిస్తాను నీకు అన్నాడు. నేను అనుకున్నాను మొత్తం మీద మనవాళ్ళని మనవరాలని అందరిని తీసుకుని వస్తాడేమోనని. నేను వెయిటింగ్, అడగలేం కదా మీకు ఎంతమంది పిల్లలు ఏటో, పెద్దోళ్ళు కదా అడగలేము. ఎదురు చూస్తున్నాను. నేను ఎదురు చూస్తుంటేనండి, తర్వాత రోజు ఒక చిన్న పిల్లడు అండి, 1 year బాబు అండి, సంకన వేసుకుని వచ్చాడు. నేనేమనుకుంటున్నాను, అపార్థం, మనవడేమో కూతురు వస్తుంది వెనకాల, కొడుకు వస్తాడు వెనకాల అనుకుంటున్నాను. వాళ్ళు మిస్సెస్ ఒక ఆవిడని తీసుకుని వచ్చాడు, చిన్నపిల్లని తీసుకుని వచ్చాడు. కొంచెం దూరం అండి, ఈ మధ్యకాలం వచ్చినాయి కదా బండ్లు, ఉయ్యాల లాంటి బండ్లు, అందులో వేసుకుని వచ్చారు. అది లోపల బిల్డింగ్లోకి అలౌ చేయలేదు, ఎత్తుకుని వచ్చారు. ఎత్తుకుని వస్తే, శ్రీను ఈజ్ మై సన్ అన్నాడు. నిజంగా చెప్తున్నాను, ఫస్ట్ టైం షాక్ అయ్యానండి నేను. ఈజ్ మై సన్ అన్నాడంటే ఆడు ఇంతే ఉన్నాడు సంవత్సరం, ఈయనే ముసలైపోయాడు. ఇప్పుడు నుంచి నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను, ఇలాంటి ప్లానింగ్స్ పిల్లల మీద కూడా ఉంటాయి. అప్పటి వరకు నాకు తెలియదండి. తర్వాత నేను ఏమన్నాడో తెలియక హిందీ, నార్త్ ఇండియన్స్, ఓకే సార్, క్యూట్ సార్ అన్నాను. చాలా బాగున్నాడు సార్ బాబు అంటే, ఆడు బాగున్నాడు, నిజంగానే ఎర్రగా ఉన్నాడు, లడ్డూలాగా బాగున్నాడు సార్ అని ఎత్తుకున్నా, ముద్దాడు. తర్వాత అయిపోయింది, ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయారండి. తర్వాత రోజు వచ్చి అంటున్నాడు, ఎలా ఉన్నాడు మా వాడు అన్నాడు. సూపర్ సార్ అన్నాను. ఉండబట్టలేకండి సార్, మీకు ఒకడేనా అని అడిగాను. అవును 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 శ్రీ ఒకడే, ఎందుకు అలాగే అడిగావు అన్నాడు. లేదు ఒక్కడే ఉన్నాడు కదా, మీ ఏజ్ కొంచెం ఎక్కువైంది కదంటే, అవును అవును శ్రీను, నేను చాలా కష్టాలు పడ్డాను, ఈ స్టేజ్కి రావడానికి నేను ఎన్నో ట్రాన్స్ఫర్లు అయ్యాను, తిరుగుతున్నాను అక్కడికి ఇక్కడికి,
ఈ ట్రాన్స్ఫర్లో పిల్లల్ని కనేస్తే ఫ్యామిలీ సఫర్ అవుతుందని ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని మొన్నే కన్నా సెటిల్ అయిన తర్వాత అన్నాడు. మా నాయన, నేను నిజంగా షాక్ అండి. ఇంత దుర్మార్గులు ఉంటారా భూమి మీద అనిపించింది. నిజంగా దుర్మార్గం. ఎందుకంటే ఈయనకి వయసు 55 అండి, ఆడికి 1వ సంవత్సరం అండి. నిజం లెక్కలు పెడదాం. వాడికి 20 వచ్చేసరికి ఈయనకి ఎంత వస్తాయి చెప్పాలా? వాడికి 20 అంటే ఈయనకి 75. నా అంచనా ప్రకారం ఉండడు ఆయన. ఎందుకంటే అప్పటికే బీపీ షుగర్ చాలా ఉన్నాయి, టాబ్లెట్లు వేస్తూ ఉంటాడు. కొడుకు కనీసం పెళ్లి కూడా చేయకుండా చచ్చిపోతాడు నా అంచనా ప్రకారం. అదేం జీవితం అది? అదేం ఆలోచనలు అవి? అవేం బ్రతుకులు అవి? గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకోవాలా, పెంచుకోవాలా. ఆయనకి తెలుసు నీకు ఎప్పుడు ఇవ్వాలో. అందుకే చూడండి, వెంటనే ఇవ్వడు. కొంతమందికి 2 సంవత్సరాలు లేటు, 3 సంవత్సరాలు లేటు అంటే ఈ లోపు వీళ్ళు గిలిగజ్జలు ఆడుకుంటూ ఉంటారు. టక్కమని ఇచ్చేయడం కూడా ఆయన చంపేస్తారని, ఆగు బాబు మీరు సెట్ అవ్వండి అప్పుడు ఇస్తానని కొంతమంది లేట్ చేస్తూ ఉంటాడు. 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు అలాగ నెమ్మదిగా ఇస్తూ ఉంటాడు. ఆయనకి తెలిసి ఎప్పుడు ఇవ్వాలో. గర్భఫలము దేవుడిచ్చే బహుమానం. నువ్వు ప్లానింగ్లు చేయకూడదు, ఆయన పనిలో నువ్వు వేలు పెట్టకూడదు. పాపం అది, తప్పది. చాలామంది తెలియ చేస్తారు ఇవి. దేవుని పిల్లలరా, దేవుని నమ్మితేనండి ప్రతి దాంట్లో దేవుడు కనపడతాడు. ప్రతిదీ దేవుడికి అనుకూలంగా ఆలోచిస్తాం, ప్రతిదీ దేవుడు కోణంలో ఆలోచిస్తాం. లోకంలో ప్లానింగ్స్ ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. ప్రతి దానికి ప్లానింగ్ ఇది చేయాలి, అది చేయాలి. నీ జీవితం నీది కాదు కదా, నువ్వెందుకు ప్లానింగ్లు వేస్తున్నావు? నువ్వెందుకు స్కెచ్లు వేస్తున్నావు? దావీదు మనలాంటుడు కదండి. నేను ఇది ఉంటే అది చేస్తాను, అది ఉంటే అది. ప్లానింగ్లు వేసేవాడు కాదు. జీవితంలో ఏది జరుగుతున్నా దేవుడు చేస్తాడు. ఏ స్థితిలోనైనా దేవుడిని నేను ఏం చేయాలి? స్తుతించాలి, మహిమపరచాలి. నా పరిస్థితి ఏదైనా దేవుడికి నా జీవితం నుంచి వచ్చే మహిమ మాత్రం తగ్గకూడదు. ఇది దావీదు. ఒకసారి దావీదేమో భక్తిలోనూ దేవుడి విషయంలోనూ ఎవరెస్ట్ శిఖరంలో కనబడుతున్నాడు. క్వైట్ ఆపోజిట్లో ఎవరు కనబడుతున్నారంటే మేకాలు. అస్సలు దేవుని నమ్మదు, దేవుని పట్టించుకోదు. ఒక బెన్యామీన్ గోత్రంలో, ఇశ్రాయేల్ గోత్రంలో పుట్టి, ఇశ్రాయేల్ యొక్క గోత్రంలో ఒక మంచి గోత్రంలో పుట్టి, మంచి దేవుని నమ్మిన భర్తను కలిగి ఉండి విగ్రహారాధనలో నిండిపోయిన ఒక భయంకరమైన క్యారెక్టర్ కలిగిన స్త్రీ మేకాలు. ఇప్పుడు ఏం జరిగింది జీవితంలో అంటే, ఎప్పుడైతే దావీదు అక్కడి నుంచి పారిపోయాడో, దావీదు జీవితం ఎప్పుడైతే అలా కష్టాల్లో పడిందో, జాగ్రత్తగా వినండి. ఈవిడ ప్రేమించినప్పుడు దావీదులో ఏం చూసి ప్రేమించింది? దావీదు అందగాడు. నెక్స్ట్ ప్రజల్లో ఏముంది? స్టార్డమ్ ఉంది. ఇప్పుడుందా స్టార్డమ్? స్టార్డమ్ ఏమైపోయింది? పోయింది. పారిపోయాడు, కొండల్లో ఉన్నాడు. ప్రజల మధ్యలోకి వస్తే సౌలు చంపేస్తాడు. ప్రజలు ఎవరు దగ్గరికి రానివ్వరు, ఎందుకంటే సౌలు వెతుకుతున్నాడు కదా. ప్రజలు కొంచెం భయపడతారు, దూరం పెడతారు. 1, 2 ఇంట్లో ఉన్నప్పుడైతే కొంచెం అందంగా ఉంటాడండి. కొండల్లో గొట్టల్లో తిరుగుతూ ఉంటే అందం ఏమైపోద్ది? మొత్తం ఇది 2 కారణాలతో, జాగ్రత్తగా ఉండండి, 2 కారణాలతో దావీదు బాగున్నప్పుడు ప్రేమించిందండి. దావీదు ఎప్పుడైతే కష్టాల పాలైపోయాడో దావీదు మీద ప్రేమను చంపుకుంది. చంపుకుందని ఎలా చెప్తాను తెలుసా? చాలా బాధపడిపోయాను నేను. దావీదును వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకుంది. దావీదుకు కష్టాలు వచ్చి పారిపోయేసరికి నా భర్త వస్తాడు అని దేవుడికి ప్రార్థన చేయలేదు. తండ్రి నాకు ఇష్టమైన భర్త కదా, నేను ప్రేమించుకున్న భర్త కదా, నా భర్త కష్టాలు వచ్చే తండ్రి, అందులో వచ్చి తీసుకుని బయటికి రండి, నన్ను కలపండి, నా భర్త దగ్గరకు నన్ను చేర్చండి అని ఒక ప్రార్థన లేదు, ఒక దేవుని వేడుకోవటం లేదు. మీలో చాలా మందికి లేయా గురించి చెప్పాను, విన్నారు కదా. లేయా, ఇప్పుడు లేయాని యాకోబే దూరం పెడుతున్నాడు. దూరంగా జరిగిపోయిందా, దగ్గర అయిందా చెప్పండి? దగ్గర అయ్యేది, ప్రార్థన చేసేది, బిడ్డలు కనేది, బిడ్డలు పట్టుకెళ్ళి యాకోబు చేతుల్లో పెట్టి, ఎవరిని మీరు నన్ను ప్రేమించండి అని నోరు తెరిచి అడిగేదండి. మహాతల్లి నన్ను ప్రేమించండి, మన ఇద్దరం కలుస్తుందామండి. చూసారా, ఆవిడేమో దగ్గర అవుతుంది, దేవుడిని ఎరిగిన స్త్రీ. దేవుని నమ్మని భయంకరమైన క్రూరాలు భర్తకి ఎప్పుడైతే కష్టాలు వచ్చాయా, పోతే పోయాడుగా. బాగున్నప్పుడు ప్రేమిస్తాను, ఇప్పుడు బాగోలేదు కనుక అతని మీద నాకేం లేదు, ప్రేమ లేదు. మరొకరిని పెళ్లి చేసేసుకుంది. సమూయేలు 2వ గ్రంథానికి, మొదటి గ్రంథం చూడండి, 25వ అధ్యాయానికి రండి. 25 త్వరగా రాసుకోండి ఇవన్నీ. 25వ అధ్యాయం 44 చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం ఏమంటే 44 వచనం. సౌలు తన కుమార్తె అయిన మేకాలు అనే దావీదు భార్యను పల్తీయులను గలీము వాడైన లాయిషు కుమారునికి ఇచ్చి ఉండెను. చూసారా, దావీదు ఎప్పుడైతే పారిపోయాడో, అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటావో మరొకరిని చూస్తానంటే, ఎస్ డాడీ,
ముందు దావీదుని చేసుకున్నాను, ఇప్పుడు దావీదు పారిపోయాడు కనుక మరొకరిని పెళ్లి చేసుకుంటామంటే వాళ్ళు పెళ్లి చేసుకుందా? ఎలా చేసుకుంటారండి అలాగా? భర్తతో కాపురం చేసి భర్తను ప్రేమించి నువ్వంటే నాకు ఇష్టమని చెప్పి. ఇంకోటి చెప్తాను ఇక్కడ, ఈవిని మామూలుగా పెళ్లి చేసుకోలేదండి పాపం దావీదు. పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు. ఫిలిస్తీన్లో 200 మందిని చంపాడు, యుద్ధానికి వెళ్ళాడు. అంటే యుద్ధంలో అష్ట కష్టాలు పడి కదండి ఈవిని పెళ్లి చేసుకున్నాడు. ఎలాగ వదిలేస్తారండి అలాగా? అయ్యో నా భర్త నా కోసం యుద్ధాలు జరిగించాడు అయ్యా, తండ్రితో చెప్పాలి కదా, తండ్రి మీద ఎదురాడాలి కదా, తండ్రికి తిరగబడాలి కదా, నువ్వు ఎలా చెప్తావు ఇంకో పెళ్లి చేసుకోమని? నేను ప్రేమించి కదా ఆయన పెళ్లి చేసుకున్నాను, నన్ను పెళ్లి చేసుకోవడానికి ఆయన యుద్ధాలు చేశాడు కదా, ఆయన ప్రాణాన్ని పనంగా పెట్టాడు కదా, ఎలాగయ్యా పెళ్లి చేసుకుంటామని ఒక్క మాట తండ్రికి ఎదురు చెప్పకుండా తండ్రి చెప్పినట్టుగా దావీదును విడిచిపెట్టి మరొకరిని ఏం చేసింది? పెళ్లి చేసుకుంది. ఏమండి ఈ విషయం తెలుసండి, దావీదు కుమిలి ఏడ్చాడండి, బాధపడిపోయాడు. ఇటు అన్ని యుద్ధాలు చేశాను కదా ఆవిడ కోసం, ఆవిడని ప్రేమించి ఆవిడని దక్కించుకోవడం కోసం అన్ని యుద్ధాలు చేశాను కదా, అంతగా ప్రేమించాను కదా, నా భార్య నన్ను వదిలేసిందా, మరొకరి భార్యగా వెళ్ళిపోయిందా? ఇంత క్రూరత్వం అండి ఇది. ఏమన్నా మాట చెప్తాను, ఇది కొంతమందిని గాయపరిచిన ఇది నిజం. ఇప్పటికీ చాలా మంది స్త్రీలలోనండి ఆ భర్త నుండి వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, ఏదో కోరుతారు. వీళ్ళు కోరింది దొరికినంత కాలం భర్త అంటే ప్రేమే. కోరింది ఎప్పుడైతే దొరకటం లేదో భర్త మీద ప్రేమ తగ్గుతుంది. పట్టించుకోవటం మానేస్తారు, ప్రేమించటం మానేస్తారు, ముందిచ్చిన గౌరవం ఇవ్వటం మానేస్తారు. జాగ్రత్తగా ఉండి, ఇవన్నీ చివరిలో చెప్తాను మళ్ళీ. ముందిచ్చిన గౌరవం ఇవ్వటం మానేస్తారు, ముందిచ్చిన మర్యాద ఇవ్వటం మానేస్తారు. ఇది కేవలం ఏమండి స్త్రీలలోనే నేను చెప్పటం లేదు, పురుషుల్లో కూడా సేమ్ ఇలాంటి క్యారెక్టర్లో ఉంటారు. భార్య నుండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి పెళ్లి చేసుకుంటారు వీళ్ళు. అందమో రూపమో ఆస్తో లేదా ఆవిడ చేస్తాను ఉద్యోగాన్నో ప్రేమిస్తాడు వీడు. ప్రేమించి ఆ గుణాలన్నింటిని బట్టి పెళ్లి చేసుకుంటాడు వీడు. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వీడు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశాడో అవతల వ్యక్తి నుండి, ఆ ఉద్యోగం పోయిందా, లేదంటే ఆవిడ అందం పోయిందా, లేదా ఆవిడ తెస్తానన్న డబ్బులు తేలేకపోయిందా, ఇవి ఎప్పుడైతే ఆవిడలో కనపడటం లేదో ముందున్న ప్రేమ ఉండదు, ముందున్న ఆప్యాయత ఉండదు, ముందున్న గౌరవం ఉండదు. దేవుడికి ఇది అస్సలు నచ్చదు. ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు మనిషిని ప్రేమించు. మనిషి హోదాను కాదు, మనిషి డబ్బును కాదు, మనిషి రంగును కాదు, మనిషికున్న స్టేటస్ని స్థితిని కాదు, నువ్వు మనిషిని మనిషిగా ప్రేమించు. భర్తను భర్తగా ప్రేమించు. భర్త ఆస్తి ఉంటది పోతుంది, భర్తకు అందం ఉంటది పోతుంది, భర్తకు ఆరోగ్యం ఉంటది పోతుంది. భర్తను భర్తగా ప్రేమించు. భార్యను భార్యగా ప్రేమించు, అంతే. భార్య దట్స్ ఇట్, అంతే. ఆస్తుందా, డబ్బులు చేస్తుందా, నేను చెప్పినట్టుగా చేస్తా, ఇదేంటండి ఇది? క్రూయల్ మైండ్ సెట్లు అండి ఇవి. మేకాలది అదే మైండ్. దావీదు విజయాలు వచ్చినప్పుడు, దావీదు రూపం బాగున్నప్పుడు, దావీదు అందరికీ స్తోత్రాలు కొట్టినప్పుడు ప్రేమిస్తావా? దావీదుకు కష్టం వచ్చి కొండల తట్టు పారిపోగానే కష్టం వచ్చిందని విడిచేసి మరొకరిని పెళ్లి చేసుకుంటావా? చాలా మంది విడిచిపెట్టరు కానీ మనసులో వదిలేస్తారు భర్తని. చాలా మంది భార్యను వదలరు కానీ మనసులో తీసేస్తారు. ఏదో అలాగా రోబోట్లో ఉంటారు అంతే. ఇద్దరు మా ఇంట్లో ఒకళ్ళ మధ్యలో ఒకరికి ప్రేమ ఉండదు, ఆప్యాయత ఉండదు, ముందున్నట్టుగా పలకరింపులు ఉండవు, ముందున్నట్టుగా చక్కగా నవ్వుతూ మాట్లాడుకోరు, ఏముండవండి. కట్ అంటే ఒకళ్ళ మనసులో మరొకరిని తీసేశారు, చంపుకున్నారు, వదిలేశారు. ఒక రకంగా కేవలం శరీరాలు కలిసి ఉన్నాయి తప్ప మనసులో స్థానం ఉండదండి. దేవుని పిల్లలరా, ఈ తత్వం దేవుడికి నచ్చదు. మేకాలని ఎలా మొత్తాడో చూపిస్తాను ఇప్పుడు నేను. దావీదు కష్టకాలంలోకి రాగానే మరొకరిని ఇచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా? ఎవడో మాట చెప్తానండి. తర్వాత దావీదు పరిస్థితులు బాగుపడ్డాయి, తర్వాత దావీదు పరిస్థితులు మెరుగుపడ్డ తర్వాత మీరు ఒకటి ఆలోచించండి. ఎవరినో నన్ను వద్దనుకుని ఎవరినో పట్టుకుని వెళ్ళిపోయిందట అన్నప్పుడు ఆ భార్యను మళ్ళీ తెచ్చుకోవాలని ఎవరైనా ఆలోచిస్తారా? నేను చాలాసార్లు చెప్తాను, దావీదు గురించి ఎత్తిన ప్రతిసారి చెప్తానండి. దావీదు గుణసంపన్నుడండి. సంపన్నుడు అనగానే డబ్బున్నవాడు సంపన్నుడు అనుకుంటుంది ఈ లోకం, కానీ గుణంలో సంపన్నుడు. దావీదు ఏమన్నాడు తెలుసా? ఎప్పుడైతే భార్య మరొకరికి భార్యగా వెళ్ళిపోయింది, సౌలు ఇచ్చేసాడని తెలిసిందో చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. అందరితోనే చెప్పేవాడు, నా భార్య అయ్యా ఆవిడ, నేను ఆవిడ కోసం యుద్ధాలు చేశాను అయ్యా, ఆవిడని ప్రేమించాను అయ్యా, నా భార్య అయ్యా అని వదులుకోలేదండి. ఆమె దావీదును వదిలేసింది కానీ దావీదు మాత్రం ఆవిడని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండా ఏం చేశాడు తెలుసా? అబ్నేరు అని ఒక అతను పరిచయం అవుతాడు, దావీదుతో పని పడుతుంది అతనికి. అతనితో అంటాడు, కొంచెం నా భార్యను తీసుకురావా, నా భార్యను తీసుకురండి అని చెప్పి తిరిగి మరలా
దావీదును విడిచి ఆవిడ వెళ్ళిపోతే దావీదు వదులుకోకుండా తన భార్యను తన ఇంటికి తెచ్చుకున్నాడు మళ్ళీ. ఇప్పుడు నుంచి మీరు బాగా ఆలోచించాలి. సమూయేలు 2వ గ్రంథానికి రండి. 2వ గ్రంథానికి వచ్చేయండి. 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. అయితే నీవు ఒక పని చేయవలను, నా దర్శనంలోకి వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము. చూసారా, దావీదు దగ్గరికి రావడానికి ట్రై చేస్తున్నారు అబ్నేరు అన్నవాడు. నువ్వు వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి అంటే, నా భార్య అయిన మీకాలు నా దగ్గరికి తీసుకుని రావాలి. నా భార్య నాకు కావాలి. ఎంతమంది చూడండి, నా భార్య నాకు కావాలి. నన్ను విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయిందేమో, ఆమెను విడిచిపెట్టి నేను ఉండలేను, నా భార్య నా దగ్గరకు రావాలి అన్నాడు. మంచి చూడండి, దావీదు. బైబిల్లో నుండి మాట ఉంది. ఏం మాట అంటే, అసలు కుటుంబంలో నుండి భార్య భర్తలు ఎవరిని ఎవరు బాధ పెట్టకూడదండి. ఇది లా, దేవుడు చెప్పిన చట్టం ఇది. భార్య భర్తను బాధ పెట్టకూడదు, భర్త భార్యను బాధ పెట్టకూడదు. లా ఇది. కొలసీలకు రాసిన పత్రిక. ఇక్కడ చేపట్టండి. ఇక్కడ చేపట్టిన తర్వాత అక్కడ ఉన్న చట్టాలు ఏంటో మీకు చూపిస్తాను. భార్య భర్తల మధ్యలో ఈ బాండింగ్ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో చూపిస్తాను. ఆ విషయంలో మీకాలు ఫెయిల్ అయిపోయినా దావీదే ఒక అడుగు ముందుకేసి, నేను ప్రేమిస్తాను, ఆవిడ నన్ను ప్రేమించకపోయినానని చక్కగా మళ్ళీ భార్యను తన దగ్గరకు తెచ్చుకున్నాడు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి బైబిల్లో. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి. చూసారా, భార్యలారా మీ భర్తలకు ఎలా ఉండాలట? విధేయత అంటే ఏంటి చెప్పండి? లోబడండి, మీ భర్తలకు లోబడండి. ఎంత మంచి మాట అండి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అంటే, ఇప్పుడు చెప్పండి, మీకాలు విధేయురాలుగా ఉందా? విధేయత చూపించిందా? భర్తకు లోబడిందా? భర్త వస్తాడని ఎదురు చూసిందా? ఏమండి, ఇప్పుడున్న సొసైటీ ఏమన్నా నాకు తెలియదు కదండి, ఎంత దారుణంగా ఉంది మీకు తెలుసు. ఒక తరం, మీ అమ్మమ్మలు మీ నాన్నమ్మలు వాళ్ళ కాలానికి వెళ్ళండి. మీ అమ్మమ్మ గారి గురించి మీ నాన్నమ్మ గారి గురించి మీకు తెలుసు కదా, కాస్త సమాచారం మీ దగ్గర ఉంటుంది. వాళ్ళు బతుకుంటే మీ అమ్మమ్మని కానీ మీ నాన్నమ్మని కానీ, అమ్మ తాతయ్య మంచోడేనా అని అడుగు అమ్మమ్మని. ఏం చెప్తే చెప్పండి ఆవిడ? ఆయన చెప్పిన విని కనుక నీకు చెప్పానంటే, మీ ఆయన అలాంటోడైతే నువ్వు ఒక్కరోజు కూడా కాపురం చేయవని చెప్తుంది. అవును కదా, నిజాలు ఇవి. ఎంత దారుణంగా కొట్టేవాడు నీకు ఏం తెలుసమ్మా? ఊర్లంప చీడ్చి కొట్టేవాడమ్మ తాగేసి వచ్చి అంటది. మరి నాన్నమ్మ నువ్వు వదిలేలేదా? నాను ఎలా వదిలేస్తావే అంటది. ఇటు జుట్లట్టుకొని ఈడ్చి కొట్టినా వదిలేవారండి అప్పట్లో. దెబ్బలు తిని మరలా ఇంట్లోకి వెళ్ళిపోయి అతను భోజనం వండేవారు, అతను కాఫీ పెట్టేవారు. అంటే నిజంగా ఒకప్పుడు అనిపించేది నాకు, వాళ్ళకి అసలు దేవుడి మాటలకు తెలియకపోయినా దేవుడి మాటల ప్రకారం బ్రతికేవారండి ఒకప్పుడు. అవును కదా. మా నాన్నమ్మ ఇప్పటికీ చెప్పేది, అమ్మ బాబు మీ తాత అంత మూర్ఖుడు ఇంకొకడు ఉండర్రా అనేది. స్టోరీలుగా కథలుగా కూర్చోబెట్టుకు చెప్పేదండి. 100 ఎకరాల ఆస్తట, రోజుకు ఒక అరెకరం అమ్మేసి కూడా తాగడానికి. ఈవిడికి తెలియకుండా. ఈవిడ కనుక కొన్నిసార్లు వేలుముద్ర వేయాల్సినప్పుడు రాకపోతే ఆ వేలు మీద కూడా కొట్టేవాడు కర్ర ఇచ్చుకొని, వేలుముద్ర పెడతావా లేదని. అన్ని నిమిషాలు పడినా వదిలేలేదా నాన్నమ్మ తాతయ్యనంటే, ఎక్కడ వదిలేస్తాంరా, ఆ కాలంలో ఇవన్నీ లేవురా, వదిలేస్తే మమ్మల్ని తన్నేస్తారు ఇంట్లో మా అమ్మ నాన్నలు అనేది ఆవిడ. ఎంత మంచోళ్ళండి వాళ్ళు. భర్త మూర్ఖుడైనా విధేయత చూపించారు. అది బైబిలే చెప్పింది. నీ భర్త అవిశ్వాసి కావచ్చు, నీ పరిశుద్ధమైన ప్రవర్తన బట్టి అతను నువ్వేం చేయాలి? రాబట్టాలి. భార్య మంచిది కాకపోవచ్చు, నీలో ఉన్న భక్తిని బట్టి భార్యను కూడా నువ్వేం చేయాలి? రాబట్టాలి. వాళ్ళు చెడ్డోళ్ళైనా సరే వదిలేయొద్దు అన్నది బైబిల్ చట్టం. వాళ్ళకి మీరు ఎలాగై ఉండాలి? విధేయులై ఉండాలి అన్నాడా? ఇప్పుడు తర్వాత మాట చూడండి అక్కడ ఎంత బాగుంటుందో. 19వ వచనంలో భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది మీ ప్రభువును బట్టి అర్థం చేయండి. ఇది మీ ప్రభువును బట్టి యుక్తమైనది మంచిది, మీరు ఖచ్చితంగా చేయవలసింది. ఎవరిని బట్టట? గట్టిగా చెప్పండి సరే. అంటే మీకేం అర్థమైంది చెప్పండి.
అప్పుడప్పుడు చూడండి, మీకు అర్థం అవడం చెప్తాను. అప్పుడప్పుడును భర్త భార్యను కొట్టేస్తున్నా భార్య ఏమంటారు తెలుసండి, వాడు ఇన్ని హింసలు పెడుతుంటే నువ్వు ఎందుకున్నావమ్మా అక్కడంటే, వాడిని బట్టి కాదండి పిల్లల్ని బట్టి ఉన్నానండి అంటది. మీకు అర్థమైందా? అర్థమైందా? వాడు ఎన్ని హింసలు పెడుతున్నా ఎవరిని బట్టి ఉన్నాను? పిల్లల్ని బట్టి. అంటే అర్థం ఏంటి? అతను ఎన్ని హింసలు పెడుతున్నా పిల్లల ముఖాన్ని చూసి అతని హింసను ఏం చేస్తుంది? భరిస్తుంది. ఇప్పుడు అక్కడ మనకు బైబిల్ ఏమని రాయబడి ఉంది? ప్రభువును బట్టి. అంటే అర్థం ఏంటంటే, మీ ఆయన తిడుతున్నా ప్రభువును బట్టి నువ్వేం చేయాలి? ప్రభువును బట్టి. ప్రభువును బట్టి. జాగ్రత్తగా వినండి. అందరు ఫ్రిడ్జ్ల మీద, అందరు గోడల మీద ఇది ఉండాలి. ఏముండాలి? ప్రభువును బట్టి. ప్రభువును బట్టి. నా కొరకు ప్రాణం ఇచ్చాడు కాబట్టి, నన్ను ఇలా బ్రతకమని వాక్యంలో రాశాడు కాబట్టి, ప్రభువును బట్టి. ప్రభువును బట్టి ఇది మనకేంటట? యుక్తం. తప్పదిక నీకు. ఏమన్నా అలాగని ఏమన్నా నిజాలు మాట్లాడుకుందాం. ఒకప్పుడు భర్తలో, లేదంటే ఒకప్పుడు ఏమన్నా భర్తలు చూపించినంత క్రుయాలిటీ ఇప్పుడున్న భర్తలు చూపిస్తున్నారా? తాగేసి ఇంట్లో రోజు నన్ను కొడుతున్నాడు బెల్టెట్ అన్న వాళ్ళు ఒక్కరు చేస్తాను ఇక్కడ లేరండి, ఉండరండి, నాకు తెలుసండి. అయినా సరే కొంతమంది ఇంట్లో కథలు పాపం పురుషులు చెప్పుకుంటారండి, ఏం అనలేరు, బయటికి రాలేరు. ఒకప్పుడు సంఘాలు ఏముండేవంటే భర్త బాధితుల సంఘం. ఇప్పుడేమొచ్చినాయి కొత్తగా? భార్య బాధితుల సంఘం. ఇది కూడా వచ్చిందంటే ఇప్పుడు ఎవరు చెప్పండి టార్చర్ చేస్తున్నది? భార్యలు. అలాగని ఒకళ్ళు సపోర్ట్ చేయట్లేదండి, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే మేమెందుకు వదలాలని ఇప్పుడు వీళ్ళు కూడా. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఏ భార్య భర్తల గురించి వస్తున్న వీడియో అయినా ఆన్ చేయండి, వాళ్ళు కామెడీగా చేస్తున్నా ఎక్కడో రియాలిటీ లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? భర్త ఇంట్లో ఏమండి బట్టలు ఉతకటం, సామాన్లు కడగటం, అవి కడగకపోతే ఇవి టార్చర్ చేయటం వీడియోలు వస్తున్నాయి లేదు చెప్పండి. అలాగే నేను ఇంట్లో ఆవిడకి హెల్ప్ చేయొద్దని నేను చెప్పడంలో చెయ్యాలి, తప్పదు. ఇద్దరు డ్యూటీ చేస్తున్నప్పుడు ఏం చేస్తారో కడుక్కోవాల్సింది ఇద్దరు కలిసి. నేను అనేది ఏంటంటే దాది ఒక మాకు హోదా అన్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తాను. నువ్వు చెయ్యాల్సిందే. సరే, అతను ఇంటికి ఎక్కడికో పొద్దున్న పోయి కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ఇంట్లో ఫ్రీగానే ఉన్నావు కదా, నువ్వు చేసుకోవచ్చు కదంటే లేదు. అతను వచ్చే ఏమండి, నాకు భార్యల్లోనూ ఉంటారు భర్తల్లోనూ ఉంటారు. ఇలాగా మాకు ఆఫీసులో ఫ్రెండ్ ఉండేవాడు, నాతో పాటు ఫ్రెండ్. ఎంత దారుణం అంటేనండి, వాడు వాళ్ళ మిసెస్ ఊరికి వెళ్తుంది కదండి, ఊరికి వెళ్ళినప్పుడట పాలు కాసేసి గ్లాసులు వేసుకుని పాలు తాగేసి ఆ గిన్నె పొయ్యి మీద వెళ్ళిపోయిందట. వీడు ఏం చేశాడంటే ఆవిడ వచ్చేంత వరకు సింక్లో పెట్టి అలాగే ఉంచాడండి. అది ఆవిడ వచ్చే కడగాలి. నేను మా ఇంట్లో ఆవిడ వదిలేసిన ఒక గిన్నె కూడా కడగను అన్నట్టు. అంటే చూసారా, భార్య కదా అన్ని కడిగి ఒకటి మర్చిపోయింది పాపం. కడిగితే ఏమని తప్పు, నేను కడగను, ఆవిడే వచ్చి కడగల. ఇలాంటి చిన్న చిన్న దగ్గర పెద్ద పెద్ద వైపు గొడవలు ఆడుకొని కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులు లేవా? ఉన్నాయి. అక్కడ ఎంత బాగా రాస్తున్నాడంటే దేవుడు, భార్యలారా మీ భర్తలకు మీరు విధేయులై ఉండండి, ఇది ప్రభువును బట్టి. అంటే ఇప్పుడు మీరు పిల్లల మొహం చూసుకుంటున్నాను, లేదంటే మా మామగారి మొహం చూసుకుంటున్నాను, మా అత్తగారి మొహం చూసుకుంటున్నాను అని అనకండి. ఎవరి మొహం చూడాలట? ప్రభువును బట్టి ఇది మీకు యుక్తమై ఉన్నది. నెక్స్ట్ 19 చూడండి. భర్తలారా, ఒకరికే చెప్పడు దేవుడు, ఎప్పుడు పక్షపాతి కాదు ఆయన. వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి చెప్తాడు. భర్తలారా అంటున్నాడు చూసారా, హస్బెండ్లకు చెప్తున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. పక్కన ఏమని రాశాడు చెప్పండి? వారిని నిష్ఠూర పెట్టకండి. అంటే అర్థం ఏంటి? బాబా వాళ్ళు అంటే కుళాయి ఓపెన్ చేస్తారు, దాన్ని ఓపెన్ చేయించకని చెప్పాడు. మీకు అర్థమై లాంగ్వేజ్ చెప్పాలంటే నిష్ఠూర పెట్టొద్దండి, ఏడిపించొద్దని, బాధ పెట్టొద్దని. ఎంత బాగా రాస్తున్నాడండి బైబిల్. భార్యలారా భర్తకు విధేయులు ఉండండి, ప్రేమించండి. భర్తలారా మీ భార్యలను ఏడిపించకండి, బాధ పెట్టకండి. వాళ్ళ మనసు సున్నితం, వాళ్ళు కాస్త డెలికేట్గా ఉంటారు, ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా తీసుకుని బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళ కళ్ళలోంచి నీళ్ళు రప్పించకండి అన్నాడు. ఎంత మంచివాడండి దేవుడు. భార్య భర్తల మధ్య ఇంత మంచి బాండింగ్ పెడితే, భార్య భర్తల మధ్య ఇంత మంచి బంధం పెడితే, భార్య భర్తలు ఇలా ఉండాలని దేవుడు ఆది నుండి ఆదాము అవ్వలను ఒకటి చేసినప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తుంటే, మేకల్లో ఏదండి స్వభావం? ఏది మేకల్లో? మీరు ఆలోచించి, మేకల్లో ఉందా? భర్తకు చిన్న కష్టం రాగానే లోబడిందే, విడిచిపెట్టి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. కానీ భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త చూశారు, దావీదులో ఉంది వాక్యం, దావీదులో ఉంది ఆ ప్రేమ, దావీదులో ఉంది ఆ దేవుడి మాట, నా భార్య నా దగ్గరకు తీసుకుని రండి.
ఇప్పుడు చెప్తాను అసలైన విషయం. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోయావు, మరలా అతని ప్రేమతో నీ దగ్గర తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత మేకలు ఎలా ఉండాలి చెప్పండి? నీలో ఈ గుణానికి కారణం నువ్వు నమ్మిన దేవుడే. నేను వదిలేసినా నన్ను ప్రేమించావంటే నీ ప్రేమను బట్టి, నీ ఆప్యాయతను బట్టి, నీకున్న ఆ చక్కటి స్థితిని బట్టి నేను చాలా నిన్ను ఇష్టపడుతున్నాను, నన్ను నాకు మళ్ళీ మంచి బ్రతుకునిచ్చావు, మంచి జీవితాన్ని ఇచ్చావు, మళ్ళీ నీ భార్యగా అంగీకరించావు అని చక్కగా ఆవిడ యొక్క ఆ స్థితి మార్చినందుకు దావీదుకు లోబడి, దావీదు చేస్తున్న దేవుడి పనిలో, దావీదు చేస్తున్న భక్తిలో ఎదగాలి. అని ఇప్పుడు ఏం చేసిందో చూపిస్తాను, చివరిగా చూసి ముగించేస్తాను. ఈ దెబ్బకండి ఆవిడ జీవితాన్ని కూడా ఎండగాడు పడిపోయింది. ఇక దావీదు ఈవిడ భక్తిలో ఉండకపోయినా, ఈవిడ భక్తిలో సపోర్ట్ చేయకపోయినా, భక్తిలో తనతో పాటు దేవుడి పనిలో ముందుకు రాకపోయినా, దావీదు మాత్రం దేవుడి పని మానేవాడు కదండి. దేవుడి పని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మారుతుందిలే అని దగ్గర పెట్టుకుని, పక్కన పెట్టుకుని, అలాగే చక్కగా దేవుడి మాటను బట్టి ఆవిడని ప్రేమించుకుంటూ ముందుకు దేవుడి పనిలో కొనసాగుతున్నాడు. కొనసాగుతున్న క్రమంలో ఒకసారి దావీదు మందసాన్ని తెప్పించాడు. వాళ్ళు ఉంటున్న గ్రామానికి ఎక్కడో ఉండిపోయింది మందసం. ఆ మందసాన్ని తెప్పిస్తున్నప్పుడు అండి చాలా ఆనందంగా, సంతోషంగా, చాలా హడావిడిగా ఆ మందసాన్ని రప్పించాడు. ఒకసారి సమూయేలు 2వ గ్రంథానికి వచ్చేయండి, 6వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 13 చదువుదాం ఒకసారి. 13 సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయము 13 చూడండి. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఎద్దును దూడలను బలులేసి ఏఫోదును ధరించిన వాడై తన శక్తి కొలది యెహోవా సన్నిధిని ఏం చేస్తున్నాడట? నాట్యం. దేవుడి సన్నిధిలో నాట్యమాడుచు ఇలాగున దావీదును ఇశ్రాయేలు అందరూ ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసుకొని వచ్చిరి. అంటే భర్త, ఇశ్రాయేలు అందరూ చాలా ఆనందంలో ఉన్నారు. ఎందుకు? ఏం పట్టుకొస్తున్నారు? యెహోవా మందసం. మందసంలో ఏముంటాయి చెప్పండి? మందసాన్ని తీసుకొస్తున్నారంటే మందసంలో ఏముంటాయి? దేవుడు ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు. జాగ్రత్తగా వినండి. మందసం అనగానే దేవుడి శక్తి, దేవుడి వాక్యాలు అందులో ఉన్నాయి. భర్త తీసుకుని వస్తున్నాడు, ఇశ్రాయేలు అందరూ ఆ మందసం వస్తున్నందుకు దేవుడి మందిరం వస్తుంది, దేవుడు తోడు వస్తుందని అందరూ చాలా ఆనందంలో ఉన్నారండి. హ్యాపీ మూమెంట్ అనమాట ఇది. అందరికీ చాలా సంతోషపడిపోతున్నారు, ఆనందపడిపోతున్నారు. ఇలాంటి టైంలో మేకలు ఇప్పుడు అందరూ అక్కడ దేవుడి సన్నిధిలో సంతోషిస్తున్నప్పుడు, ఆనందిస్తున్నప్పుడు, గెంతుతున్నప్పుడు, దావీదు అంత ఆర్భాటంగా, అంత శక్తి కొలది నాట్యం ఆడుతున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు భార్య ఏం చేయాలి చెప్పండి? భర్తలా దేవుని స్తుతిస్తుంటే పక్కనే ఉన్న భార్య ఏం చేయాలి? వచ్చి భర్తతో పాటు పక్కన నుంచోవాలి. బాగా వినండి. భర్తతో పాటు దేవుడి పనిలో ఉండాలి, భర్తతో పాటు దేవుని స్తుతించాలి. అక్కడ చాలా మంది స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. దావీదు రాజని ఆ కేడర్, ఆ స్థితిని కూడా మర్చిపోయి ప్రజలందరితో ఒకటిగా దేవుని స్తుతించుకుంటూ, దేవుడికి పాటలు పాడుకుంటూ, దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ అలాగ మందసం వస్తుంటే అమ్మగారు ఇంట్లో కూర్చుని కిటికీలోని చూస్తుంది ఏం జరుగుతుందని. ఇక్కడ నాకండి నిజంగా ఎంత కోపం వచ్చిందంటే, కిటికీలోని చూస్తుందట, అంటే డోర్ కూడా ఓపెన్ చేయలేదు. చూడండి అమ్మగారు ఆ స్థితి ఎలా ఉందో చూడండి. కింద చదువుతారా అక్కడ 16వ వచనం. యెహోవా మందసము దావీదుపురమునకు రాగా సౌలు కుమార్తె యొగు మేకాలు కిటికీలో నుండి చూసి, అంటే బయట కూడా రాదా? ఇంటికి 2 ఉంటాయి. ఓపెన్గా మనం మెయిన్ డోర్ ఒకటి, నెక్స్ట్ పక్కనే ఉంటుంది కిటికీ. అంటే దావీదు నాట్యం ఆడుకుంటూ తన గ్రామానికి వస్తే, తన ఇంటికి వస్తే బయటకు కూడా రావట్లేదట. ఏం ఓపెన్ చేసిందట? కిటికీ ఓపెన్ చేసి ఏమంటుంది చూడండి. కిటికీ ఓపెన్ చేసి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్యమాడుచున్న దావీదును కనుగొని తన మనస్సులో అతనిని ఇదేంటిది హీనపరిచిందట. హీనపరచడం అంటే బాగా డెడ్గా తక్కువ ఈడేటి ఇలా చేస్తున్నాడు. ఒక రకంగా మీకు చెప్పాలంటే, బాగా డబ్బున్నవాడు ఇంటికి కంపు కొట్టేస్తాను, అడుక్కున్నవాడు వచ్చి అయ్యారు అన్నాడు అనుకుంటే ఆడు ఎలా చూస్తాడు? ఆ చూపు ఎలా ఉంటుంది? అలా చూస్తుంది. ఎవరిని? దావీదుని. పోనీ దావీదు తాగేసి పడుకున్నాడు అక్కడ?
తాగేసి పడుకుంటే చూడాలగా, ఇదేంటి నా భర్త ఇలాగ అయిపోయాడు అని బాగు చేసుకోవడానికి ట్రై చేయి, అంతే తప్ప ఎవడు చక్కగా దేవుడి సన్నిధిలో దేవుడి పనుల్లో గొప్పగా వాడబడుతుంటే ఎలా చూస్తుందట? నీచంగా, హేనంగా, ఏట అదే అంటుందట. ఎక్కడ అనుకుంది ఇది? ఎక్కడ అనుకుందట? మనస్సులో. అండర్లైన్ చేయండి. ఎక్కడ అనుకుంది? మనస్సులో. మనస్సులో అనుకుంటే మనుషులకు తెలుస్తుందా? తెలుస్తుందా? తెలీదు. మనస్సులో అనుకుంటే దేవుడికి తెలుస్తుందా? తెలుస్తుందా? టైం అయిపోయింది, ఎప్పుడు వదులుతారో అనుకున్నారు అనుకోండి, నాకు తెలుస్తుందా? తెలియదు. నేనేమనుకుంటాను, అబ్బు బలిగా అంటున్నారు ఇల్లు అనుకుంటాను. కానీ అది ఎవరికి తెలుస్తుంది? వాక్యం చెప్తుంటే అలాగ అనుకుంటున్నావా? చెప్తారా నీ సంగతి? టైం అయిపోయింది అంటున్నావు కదా, రేపు ఆఫీస్కి వెళ్ళినప్పుడు పంచర్ చేసి గంట సేపు ఎండలో రోడ్డు మీద నిలబెడతాను, ఎలాగుంది అప్పుడు టైం అయిపోయిందని. దేవుడు మంచుడండి. ఎంత మంచుడంటే, దావీదేమో అక్కడ కరెక్ట్గా దేవుళ్ళో ఉండిపోయాడు. దేవుళ్ళో బాగా ఎదుగుతున్న వ్యక్తిని ఇటు చీపుగా చూస్తుందట. ఇది అస్సలు తట్టుకోలేకపోయాడండి దేవుడు. తట్టుకోలేకపోయాడు తెలుసా? తట్టుకోడు అసలు. దేవుడు కొరకు బ్రతుకుతున్న వాళ్ళని ఎవరినైనా చిన్న చూపు చూసామా, చిన్నగా చూసామా, నోరుకొచ్చింది మాట్లాడామా, నోటుకొచ్చింది మనసులో అనుకున్నామా, దేవుడు దిగుతాడు. ఎలా దిగాడు తెలుసా? దావీదు ఎంత మంచోడంటే చంపుతున్న సౌలునే క్షమిస్తాడు. భార్యను ఏం చేస్తాడు చెప్పండి దావీదు? ఏమి చేయడం? మంచోడు దావీదు. దావీదు మంచోడని దేవుడు తెలుసు. నువ్వేం చేయవు దావీదు, నేను చూసుకుంటానంటాడు. ఇప్పుడు ఈయన పాపం ఎగిరాడు మనసాన్ని అక్కడ పెట్టాడు. అలిసిపోయండి ఇంటికి వచ్చాడండి. పని అయిపోయిందాక మనసం చక్కగా మందిరంలో పెట్టేశారు. అలిసిపోయిన ప్రాణంతో ఇంటికి వస్తున్నాడు. ఇంటికి వస్తున్నప్పుడు అమ్మగారు ఏమంటుందో చూడాలా. 20వ వచనం కింద చూడండి, జాగ్రత్తగా రాసుకోండి, ఇదే టాప్. 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికెత్తులు చూచుచుండగా, అండర్లైన్ చేయండి, హీన స్థితి గల పనికత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలు విప్పివేసినట్టుగా ఇశ్రాయేలు రాజువైన నీవు నేడు బట్టలు తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసినందున. ఇది అండర్లైన్ చేయండి. ఇది ఎప్పటికీ రోజుకు కనీసం 2 సార్లు ఈ వచనం మీరు చదవాలి. ఎందుకు చదవాలంటున్నానంటే, మీరు ఎవరైనా తప్పు చేస్తే, వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళు చేసిన పను నీకు నచ్చకపోతే వాళ్ళని పర్సనల్గా పిలిచి వాళ్ళతో మాట్లాడు, అంతే తప్ప పబ్లిక్గా ఎవరి పరువైనా తీస్తాను అంటే దేవుడు అసలు ఊరుకోడు. అందులోనూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళ యొక్క పరువు పబ్లిక్. ఇక్కడ మీరు పట్టుకోవాలి ఆవిడ మనసును. ఇక్కడ ఆలోచించాలి. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు ఇక్కడే ఆలోచించాలి. అప్పుడప్పుడు దేవుడి కోసం మన స్టేటస్ని తగ్గించుకొని దేవుడి కోసం పని చేయటం తప్ప. నువ్వు రాజు కదా, సామాన్యులతో ఎందుకు వెళ్ళావు అంటుంది ఇప్పుడు. బాధ అది. అంటే నేను ఎవరినని చెప్పుకుంటుంది అందరికీ. రాజుగారి భార్యని రానినంటే, మీ రాజుగారు కూడా వచ్చి మాతో డాన్స్ చేశారంటే ఇప్పుడు స్టేటస్ తగ్గిపోతుంది. అక్కడ పట్టుకోవాలి ఆవిడ మనసు. ఎవడు నిజంగా దావీదు గుణసంపన్నుడు కదా, ఎవడికి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతాడు.
ఏంటో నువ్వు రానివా, ఫోజు కొడుతున్నావా, మీ నాన్న బతికేమైందో తెలుసా అన్నాడు. ఇప్పుడు చూడండి తర్వాత ఎలా మాట్లాడతాడు ఆయన. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలు మీద తన జనుల మీదను నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగూ చేసి తిని. చూసావా, మీ నాన్నను మీ వంశానంతా తన్ని తరివేశాడు. ఇలాంటి పొగరుందనే మీ నాన్నకి. మీ నాన్నను విసర్జించింది దేవుడు ఇందుకే. మీకు దేవుడు పట్టడు, దేవుడు ఆలోచనలు పట్టవు, మీకు దేవుడు సన్నిధి పట్టదు. మీకు బాగా చెప్తున్నాడు చూడండి. దేవుడు నన్ను అధిపతిని చేశాడు, రాజును చేసింది దేవుడు. నేను రాజును చేసింది దేవుడు అయినప్పుడు ఆ రాజు దగ్గర నేను సామాన్యుల్లా ప్రవర్తిస్తే ఏంటి తప్పు? చూసారా ఆయన ఎంత బాగా మాట్లాడుతున్నాడో. నేను అధిపతిని అనగానే అధిపతిని చేసింది ఎవరు? దేవుడు. నేను నాట్యం ఆడుతున్నది ఎవరి దగ్గర? దేవుడి దగ్గర. ఏముంది తప్పు? ఆయన కోసం తగ్గితే తప్పే ఉంది? ఆయన కోసం నన్ను నేను తగ్గించుకుంటే తప్పే ఉంది? ఇలా మీ నాన్న ఆలోచించాడు కనుకే మీ నాన్నని దేవుడు ఏం చేశాడు? విసర్జించేశాడు. నీకు ఎక్కడో నక్కతోక తొక్కి నువ్వు నా భార్యగా అలా ఉన్నావు, పక్కన రానిగా. మీ నాన్న పని అయిపోయింది, ఇలాగ ఆలోచించే ఉంటే నీ పని కూడా అయిపోద్ది. కానీ దావీదు మంచోడు కదండి, ఏం అనలేదు. ఏమంటున్నాడు తెలిసే తర్వాత, ఇక మీ నాన్న ఇలాగ అయిపోయింది, నేను యెహోవా సన్నిధిని అలాగ చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆటలాడి తిని, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడన్నాయి, నేను చెప్పిన పనికెత్తుల దృష్టికి గనుడనగుదునని మీకాలుతో నువ్వు అన్నట్టుగా నేను తగ్గిపోతే పర్వాలేదు, దేవుడి కోసం నేను ఎంతకైనా తగ్గిపోవడానికి సిద్ధం. నన్ను నేను తగ్గించుకున్నాను గనుక దేవుడు ఈ పనికత్తులు ఎదుట నన్ను ఇంకా ఏం చేస్తాడంటున్నాడు? గొప్పవాడిని చేస్తాడు అన్నాడా అనేసి అంత బేకాలు ఏమనలేదండి. దేవుడు చూసుకుంటాడు అన్నాడా? ఇప్పుడు తర్వాత మాట చూడండి, అక్కడ భయం కలిగిస్తుంది. తర్వాత మాట, మరణము వరకు సౌలు కుమార్తెయగు మేకాలు పిల్లలను కనక ఉండెను. అంటే ఆమెను ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? గర్భఫలము యెహోవా ఇచ్చు, నేను నీకు బహుమానాన్ని ఇవ్వను, నోరు మూసుకుని ముసలై చచ్చిపోనాడు. ఎలాగుంది ఇప్పుడు శాపం? ఇది శాపమేనా? పిల్లల్ని కనకపోవటం కంటే పెద్ద శాపం ఏదైనా ఉంటుందండి స్త్రీకి? చెప్పించాడు. చివరి వరకు అలాగ ఉండిపోయింది అంతే స్త్రీ. కనుక దేవుని పిల్లలారా, ఏమి నేర్పుతుంది మేకాల జీవితం మనకంటే? ఆవిడ జీవితం మనకు నేర్పుతున్న పాఠాలు ఏంటంటే, నీ భర్త దేవుడి పనిలో ఉంటున్నాడా, నువ్వు ఇంకా ప్రోత్సాహపరుచు, గొప్పవాడిని చేయి. ఇంకొకటి, భర్త పరువు ఎక్కడ పబ్లిక్గా నలుగురు మధ్యలో భర్త గురించి తప్పుడుగా నువ్వేం చేయకూడదు, మాట్లాడకూడదు. భార్య గురించి భర్త మాట్లాడకూడదు, భర్త గురించి భార్య మాట్లాడకూడదు. ఒకరినొకరు హెచ్చించుకోవాలి తప్ప ఒకరినొకరు ఎప్పుడు ఏం చేసుకోకూడదు, కించపరుచుకోకూడదు. ఆవిడ జీవితం అండి అన్యాయం అయిపోయింది. నిజంగా మాట మీ అందరికి తెలిసిన మాట. భర్తలకు చెప్తూ దేవుడు అంటాడు, మీ తోటి భార్యలు జీవమను కృపావరములో పాలిభాగస్తులు అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుడు పని చేస్తుంటే నీ వెనకాల నీకు సపోర్ట్గా ఉన్న భార్యకి కూడా ఏమి చేస్తానన్నాడు? ఆ జీవం అనే కృపావరంలో ఆమెకు కూడా పాలు ఇస్తాను, ఆవిడ కూడా వాటా ఇస్తాను అన్నాడు. ఇప్పుడు ఆ వాటా నిలబెట్టుకుందా పోగొట్టుకుంది చెప్పండి? ఈవిడ పోగొట్టుకుంది. భర్త దేవుడి కోసం బాగా అత్యానందభరితుడై దేవుడి సన్నిధిలో సంతోషిస్తుంటే, ఆనందిస్తుంటే, ఈమెకి ఎలాగో లేదు సంతోషం. ఏమండి, ఈవిడ నిజంగా దేవుడిని నమ్ముంటే, దేవుడు మందసం మీద ఇంట్రెస్ట్ ఉంటే, సంతోషం ఉంటే, అందరూ అలా సంతోషిస్తున్నప్పుడు ఈవిడ కూడా ఏం చేసాను? అందరితో పాటు ఆ డోర్లు తీసుకుని వచ్చేసిన బయటికి. వచ్చిందా? వస్తుందా? రాదు. కొంతమంది ఉంటారండి, ఎదురుగ్గా సహోదరులు అలా కష్టపడి దేవుడు పని చేస్తున్నా ఇలా చూస్తూ ఉంటారంటే వాళ్ళు నాకేం తెలియదు అన్నట్టుగా. అంటే అర్థం ఏంటంటే, మీరు చేసుకుంటారా మాకెందుకు? ఆ పనిలో ఉన్న సంతోషం వీడికి అర్థం అవ్వలేదు ఇంకా. ఆ పని చేస్తే దేవుడు ఎంత ఆనందపడతాడో వీళ్ళకి అర్థం అవ్వలేదు ఇంకా. అందుకే ఇలా చూస్తూ ఉంటారు అంతే. చూస్తూ ఉండిపోయారా? దేవుడు ఊరుకోడు. జతపరిచింది ఇద్దరిని, ఇద్దరూ కలిసి దేవుడి కొరకు ఏం చేయాలి? పని చేయాలి. నీ సొంత పనులు చేసుకుంటావు, నీ ఇంటి పనులు చేసుకుంటావు, నీకు ఇష్టమైనవన్నీ చేసుకుంటున్నావు. దేవుడి కోసం ఏం చేస్తున్నావు? దేవుడి కొరకు ఏమి చేయక, భర్త చేస్తున్న కనీసం సపోర్ట్ చేయక మేకాల్లో మిగిలిపోతావా? మేకాల జీవితం నేర్పుతున్నది అదే. ఒకవేళ భార్య చక్కగా దేవుళ్ళు ఎదుగుతుంటే నువ్వు ప్రోత్సహించకపోగా భార్యని ఏమైనా వెనకలాగుతున్నావా? మేకాలు లాంటి స్వభావమే పురుషుడివైనా నీలోనూ కనబడుతుంది. దేవుడిలో సంతోషించే గుణం ఉండాలి. ఆ గుణం దావీదుకు ఉంది, మేకాలు కదా ఎక్కడ లేదు.
కనుక మనకు నేర్పుతున్నది ఏంటంటే దేవుడిలో సంతోషించే గుణం గనక మనలో లేకపోతే మన జీవితం కూడా మేకాలు జీవితం ఎండిపోయినట్టుగా, ఒక రంగా చెప్పాలంటే ఆవిడ జీవితం ఎండిపోయింది. పిల్లలు లేరు, ఏం లేదు, అలా చచ్చిపోయింది అంతే. ఎవడు పట్టించుకుంటాడు తర్వాత మేకాల గురించి? పిల్లలు ఉంటే మా అమ్మ అని చెప్పుకుంటారు. ఈరోజు మన దేవుళ్ళు ఏమైనా పిల్లల్ని కన్నాం అనుకోండి, దేవుడి కొరకు నలుగురిని కన్నాం అనుకోండి, దేవుళ్ళు ఏమైనా ఒక కుటుంబాన్ని నిలబెట్టారు అనుకోండి, అది మీరు చచ్చిపోయిన తర్వాత కూడా చెప్పుకుంటారు, వీళ్ళ వల్లే మేము దేవుళ్ళకి వచ్చామండి. అలా చెప్పుకోవడానికి దేవుడికి ఏమైనా ఫలాలు సంపాదిస్తున్నారంటే ఏమీ లేదండి. ఒకటే చెప్తున్నాను చివరిలో, మేకాల జీవితం అర్ధాంతరంగా ఎండిపోయి ఆరిపోయింది. దేవుడిని నమ్మిన భక్తిపరుడైన భర్తకు సహాయము చేయక, దేవుడు ఆనందించమన్నట్టుగా భర్త దేవుడి పనులు ఆనందిస్తున్నా ఇవిడ ఆనందించక జీవితాన్ని నాశనం చేసుకుంది. మీ జీవితాలు ఆలోచించుకోండి. మేకాలు చిన్న పాఠం కాదు నేర్పేది, చాలా పెద్ద పాఠం నేర్పిస్తుంది, చాలా లోపాలు బయట పెడుతుంది. కనుక మేకాలలో ఉన్న ఏ లోపం మనలో ఉన్నా ఆ లోపాన్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం.